Book of Revelation, ప్రకటన గ్రంథము the last chapter, 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథములో నుంచి 22వ అధ్యాయము 10, 11, 12. 10, 11, 12 వచనాలు ఒకరు చదవండి. త్వరగా వచ్చుచున్నాను, వాని క్రీస్తు ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Amen. ఆమేన్. Abba Father, our Lord Jesus Christ, అబ్బా తండ్రి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, please bless the word what we read now, Lord. ఈ రాత్రికాల సమయమందు చదవబడినటువంటి వాక్యాన్ని మా కొరకై దీవించి ఆశీర్వదించండి. We are surrendering in your almighty hand, Father. నీ సర్వశక్తి కలిగినటువంటి బలమైనటువంటి హస్తాల్లోకి మేము సమర్పించుకొనుచున్నాము. Not only singing the songs, Father, Lord, I surrender, but really we are surrendering unto you, Father. కేవలము మేము నీకు సమర్పించుకొనుచున్నామని పాట పాడుతమే కాదు గాని ప్రభువా, సంపూర్ణంగా ప్రభువా మేమందరం కూడా మీకు సమర్పించుకొనుచున్నాము. We know that we are beyond the time. ప్రభువా, నీవు కాలమంతటి గుండా కూడా ఉండి ఉన్నావని మేము నమ్ముచున్నాము. Father, by your grace we are standing, Lord. తండ్రి అయిన దేవా, ప్రభువా, నీ యొక్క కృప ద్వారా మాత్రమే మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. Please have mercy upon us. ప్రభువా, మా పైన ప్రభువా నీ కరుణ చూపండి. We need to come home again. ప్రభువా, మేము తిరిగి ప్రభువా గృహానికి రావాల్సి ఉన్నది. Please, Father, తండ్రి దయచేయండి. prepare us ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచండి. to come home soon. ప్రభువా, తిరిగి ప్రభువా ఆ స్థలానికి గృహానికి రావటానికి మమ్మల్ని సిద్ధపరచండి. We are handovering everything in your hands of grace. ఇక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని, ప్రతి పరిస్థితిని కూడా ప్రభువా నీ కృప కలిగినటువంటి హస్తాల్లో మేము సమర్పిస్తున్నాము. And asking this prayer in the name of Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated, my brother, my sisters. మీరందరూ కూర్చొనవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, I greet you all in the name of Lord Jesus Christ once again. మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేయుచున్నాను. And today we have a very short meeting. I think is already 9. ఈ రాత్రికాల సమయమందు చిన్న కూడికగా మనం చూస్తాము, ఎందుకంటే ఇప్పటికే సమయం ఆలస్యమై ఉన్నది. And again you have to come in the morning. మరలా తిరిగి ఉదయకాలమున పెందల కాడ మనం రావాల్సి ఉన్నది కనుక So without wasting time, we directly go to the message. సమయం అనేటువంటిది వృధా చేయకుండా మనం నేరుగా వర్తమానంలోకి వెళ్ళిపోదాం. Hallelujah. హల్లెలూయా. My brothers, my sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, we read the scripture here. ఇక్కడ మనం చిన్న లేఖన భాగాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాము. The 11th verse is saying that. 11వ వచనము ఈ విధంగా చెప్పబడుచున్నది. 10th verse I am reading. 10వ వచనం చదువుచున్నాము. And he said unto me, seal not the sayings of the prophecy of this book, for the time is at hand. 10వ వచనం ఒకసారి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. Once he said that, seal the book. ఒక సమయమందు ఆయన చెప్పి ఉన్నాడు, గ్రంథముకు ముద్ర వేయమని. Why? ఎందుకని? Because there was time. ఎందుకంటే అక్కడ సమయం ఉండి ఉన్నది కనుక. Amen. ఆమేన్. The book was sealed for years and years. ఎందుకంటే ఆ సీల్ బై ఇయర్స్ అండ్ ఇయర్స్. Sealed for years and years. ఆ గ్రంథము సంవత్సరాల కొలది సంవత్సరాలుగా ఆ విధంగా ముద్ర వేయబడి ఉన్నది. Because ఎందుకనగా the time hasn't come. ఎందుకంటే అప్పుడు సమయం ఇంకా రాలేదు. But now here he is saying, కానీ ఇక్కడ చెప్పబడుచున్నది, now don't seal it, దాన్ని ఇప్పుడు ముద్ర వేయవద్దు అని because చెప్పుచున్నారు. the time is at hand. ఎందుకంటే సమయం అనేటువంటిది సమీపంగా ఉండి ఉన్నది కనుక ముద్ర వేయొద్దు అని చెప్పుచున్నారు. So when the book is open means ఇప్పుడు ఆ గ్రంథము తెరవబడి ఉన్నదండి. దాని అర్థం ఏంటంటే the time is at hand. దాని అర్థం ఎలా ఉండి ఉన్నది, దాని అర్థం ఏంటంటే సమయము మన ఎదుట ఉండి ఉన్నది అని అర్థమై ఉన్నది. Until the book is closed, ఆ యొక్క గ్రంథము ముద్ర వేయక ముందు, until the book is closed, ఆ గ్రంథం అనేటువంటిది ఆ ముద్ర ఆ ముయ్య వేయక ముందు, until the book is not opened, ఆ గ్రంథం అనేటువంటిది తెరవబడక ముందు, when it is closed,
అది ఆ విధంగా ముద్ర వేయించి ఉన్నది. there is a time. అప్పుడు సమయం ఉండి ఉన్నది. When the book is open means ఆ గ్రంథం తెరవబడి ఉన్నదంటే there is a sign that ఆ సూచన ఏమై ఉన్నదంటే the time is no more. ఇక సమయం ఇంకా లేదని అర్థమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why if you see in Revelation 10, అందుని బట్టి ప్రకటన గ్రంథం 10లో గనక మనం చూసినట్లయితే when the mighty angel is coming down with a little open book, ఆ బలిష్ఠుడైనటువంటి వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచినప్పుడు ఆ తెరవబడినటువంటి చిన్న గ్రంథంతో ఆయన దిగి వస్తున్నాడు. now the seals are not closed, the seals are open now. ఇక్కడ గమనించినట్లయితే ముద్రలు ముద్ర వేయబడలేదు కానీ అవి తెరవబడి ఉన్నవి. Read the second verse. రెండవ వచనం చూసినట్లయితే ఆయన చేతిలో ఒప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపెను. But in Telugu I don't know, but in English it's there is an open book. ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో ఎలా ఉండి ఉన్నదంటే తెరవబడినటువంటి పుస్తకంగా ఇంగ్లీష్లో రాయబడి ఉన్నది. తెలుగులో ఎలాంటి రాయబడింది? విప్పబడి ఉన్నప్పుడు. Yes. When the mighty angel is coming down, he is not bringing the closed book, he is bringing the open book. ఆ బలిష్ఠుడైనటువంటి వేరొక దూత కిందకు దిగి వస్తున్నప్పుడు ముద్ర వేయబడినటువంటి పుస్తకం తీసుకురావట్లేదు కానీ విప్పబడినటువంటి పుస్తకాన్ని తీసుకొస్తున్నాడు. If the book is open means ఆ యొక్క గ్రంథము విప్పబడి ఉన్నదంటే now he is saying, ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. the 6th verse, 6వ వచనం చూడండి. ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుతున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినాల్లో అతడు పూర్వవధు వచ్చుండగా దేవుడు. yes, now it's saying that, I think it's Revelation 10:7 Telugu. Yes brother, it was in 7th brother. But in the days of the voice of the 7th angel, when he shall begin to sound, the mystery of God should be finished, and he has declared to his servants the prophets. 7వ దూత పలుకు దినములలో అతడు పూర్వవధు వస్తుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. And he's saying that there is no more time. ఇంకా కాలం లేదని అక్కడ కూడా చెప్పుచున్నాడు. Understanding? అర్థం చేసుకునండి. In Telugu, which word is saying this? It's 7th brother. It was in 7th brother. Yes, 7th word. No more time? Yes brother. Yes, read it brother. కాలము సమీపముగా ఉంది. కాల సమీపంగా ఉన్నది. సమీపంగా ఉన్నది రాయబడిందా? There will be no more time. Okay, read it in English brother. But in the days of the voice of the 7th angel, when he shall begin to sound, the mystery of the gods should be finished, as he had declared it to his servants of the prophets. And the voice which I heard from heaven speak unto me again. Let's read it a little bit back. But it's saying that there is no more time. అక్కడ చెప్పబడుచున్నది ఇంకా సమయం ఇంకా లేదని చెప్పబడుచున్నది. We have the English Bible, I think. I just check in my Bible. There's a big translation problem also there. We see. Yes brother, is there. That Yes. There should be no. There should be time no longer. It's the 6th verse. 6వ last వచనంలో part. రాయబడి ఉన్నది. 6th verse last part is saying that 6వ వచనంలో ఆఖరిలో రాయబడింది. ఇక ఆలస్యం ఉండదు. there should be time no longer. ఇక ఆలస్యము ఉండదని ఇక్కడ తెలుగులో రాయబడి ఉన్నది. Why the Bible is saying that the time should be no longer? ఎందుకని పరిశుద్ధ గ్రంథం చెప్పబడుచున్నది ఇంకా ఆలస్యం ఉండదని? Because the book is open now. ఎందుకంటే గ్రంథము తెరవబడి ఉన్నది. Before the book opened, there was a time. గ్రంథము తెరవబడక ముందు సమయం ఉన్నది.
But when the book is opened, గ్రంథము తెరవబడిన తర్వాత there's no time left. ఇక ఆలస్యం అనేటువంటిది ఉండనే ఉండదు. Now nothing is sealed. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ముద్ర వేయబడింది, ఇంకేమీ కూడా లేదు. Because there is no more time to seal and keep it closed book. ఎందుకంటే ఇంకా సమయం అనేటువంటిది లేదు, ఇంకా ముద్ర వేసి ఆ గ్రంథాన్ని ఆ విధంగా ఉండటానికి సమయం ఇంకా లేనే లేదు. Well, time is already finished. ఎందుకంటే సమయం ఇప్పటికే ముగింపబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Prophet explaining that ప్రవక్త పూర్తిగా వివరించి ఉన్నాడు. in the chapter 5 in the Revelation book, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన వివరించి ఉన్నాడు. when the announcement is going there, అక్కడ ప్రకటన అనేటువంటిది అక్కడ వెలుచున్నప్పుడు, ప్రకటించబడుచున్నప్పుడు, who is worthy to take the book? ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవటానికి యోగ్యుడని ప్రకటించుచున్నాడు. But there was no one worthy to not even open the book, but not to see the book also. కనీసము ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యుడు కూడా లేరు, కానీ దాన్ని చూడటానికి కూడా యోగ్యులు ఎవరు కూడా లేరు. So John was crying. అక్కడ యోహాను ఏడుస్తున్నాడు. Then one elder is saying that, అక్కడ ఒక పెద్ద చెప్పుచున్నాడు ఈ విధముగా, John, don't cry. యోహాను ఏడవకుము, The lion, the tribe of Judah, యోధా గోత్రపు సింహము he overcome సమస్తాన్ని జయించి ఉన్నాడు to take the book. ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి. Amen. ఆమేన్. For years and years, సంవత్సరాల కొలది సంవత్సరాలు the book was kept closed ఆ యొక్క గ్రంథము ఆ విధముగానే ఉంచబడి ఉన్నది. because the redemption time hasn't come. ఎందుకంటే విమోచన సమయం ఇంకా రాలేదు. But the time came, ఆ సమయం వచ్చి ఉన్నది. the lamb, ఆ గొర్రె పిల్ల, when John turned to see the lion, ఆ యోహాను తిరిగి ఆ సింహాన్ని చూచుచున్నప్పుడు, there was no lion there. అక్కడ చూచినప్పుడు సింహం లేదు అక్కడ, He was seeing a lamb. కానీ ఆయన చూచుచున్నాడు ఒక గొర్రె పిల్లను. యోహాను చూచుచున్నాడు. Not only a lamb, but a bloody lamb. అది కేవలము గొర్రె పిల్ల మాత్రమే కాదు, గాని రక్తము కారుచున్న గొర్రె పిల్ల. When you are seeing that lamb, ఆ యొక్క గొర్రె పిల్లను చూచినప్పుడు, the lamb coming ఆ యొక్క గొర్రె పిల్ల వస్తున్నది to take the book from the throne. ఎందుకంటే ఆ సింహాసనం దగ్గర నుంచి గ్రంథము తీసుకోవడానికి వస్తున్నది. Prophet explaining that, ప్రవక్త వివరిస్తున్నాడు దాన్నంతటి కూడా, why that lamb is full of bloody. ఎందుకని ఆ యొక్క గొర్రె పిల్ల అంతా కూడా రక్తముతో, కారుచున్న రక్తముతో నిండి ఉన్నది. Because the lamb was sitting in the mercy seat. ఎందుకంటే ఆ గొర్రె పిల్ల ఆ యొక్క కరుణా పీఠం మీదగా కూర్చొని ఉన్నది. The lamb was doing a ministerial work. Ministerial work. ఎందుకంటే ఆ యొక్క ఆ గొర్రె పిల్ల అంతా కూడా ధ్యానంతో కూడినటువంటి ఆరాధన చేయుచున్నది. Is a meditator. ఎందుకంటే అది మధ్యవర్తము చేయుచున్నది. That's why the lamb was too covered by blood. ఎందుకంటే అందుకనే ఆ గొర్రె పిల్ల సంపూర్ణంగా రక్తముతోనే నిండి ఉన్నది. Because to do a mediator work, ఎందుకంటే ఆ మధ్యవర్తి కార్యాన్ని చేయాలంటే you need a blood. కంపల్సరీగా ఆ రక్తము కావాల్సినది. So the lamb was doing the mediator work. ఆ యొక్క గొర్రె పిల్ల మధ్యవర్తి కార్యాన్ని చేయుచున్నది. Now, ఇప్పుడు leaving that mercy seat ఆ యొక్క కరుణ సింహాసనాన్ని అక్కడ వదిలివేయండి, and coming and taking the book, వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకొనిచున్నది. now the lamb is not going and sitting again and doing the mediator work. మరలా వెళ్ళి ఆ యొక్క గొర్రె పిల్ల వెళ్ళి అక్కడ కూర్చొని మధ్యవర్తి కార్యం చేయటం లేదు. కానీ Understanding? అర్థం చేసుకోనండి, Now he leaving that mercy seat. ఆ కరుణా పీఠాన్ని ఆ గొర్రె పిల్ల వదిలి ఉన్నది. Until he was sitting in the mercy seat, he was a lamb. ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లగా ఉండి ఉన్నది. But when he took the book, ఆ యొక్క గ్రంథాన్ని తీసుకున్న తర్వాత in Revelation 10, ఆ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో he is not coming like a lamb. ఆయన ఆ యొక్క ఆ గొర్రె పిల్లగా రావటం లేదు, గాని He is coming like a lion. ఆయన సింహం వలె వస్తున్నాడు. Amen. ఆమేన్. This is what the announcement what John heard. అదే కాదండి, యోహాను ఆ యొక్క ప్రకటన విని ఉన్నది. ఆ యోహాను ఆ ప్రకటన విని ఉన్నాడు. Who overcome to take the book? ఎవరు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవటానికి జయించిన వారు యోగ్యుడు ఎవరని ప్రకటన విని ఉన్నాడు. It was a lion. ఆ యొక్క కేవలం అదే సింహం అయి ఉన్నది. It was a lion. అది సింహమై ఉన్నది. In Revelation chapter 5, ప్రకటన గ్రంథం 5లో the elder saying, ఆ పెద్ద చెప్పుచున్నాడు, the lion overcome. ఆ యొక్క సింహము జయించి ఉన్నది. But when John was seeing, యోహాను తిరిగి చూస్తున్నప్పుడు there was no lion, అక్కడ సింహం లేదు, గాని there was a lamb. కానీ అక్కడ గొర్రె పిల్ల ఉండి ఉన్నది. Actually the lion should be there, అసలు చూసినట్లయితే వాస్తవంగా అక్కడ సింహం ఉండవలసి ఉన్నది, but the lion is not there. కానీ అక్కడ సింహం అక్కడ లేదు. There is a lamb. కానీ అక్కడ గొర్రె పిల్ల ఉండి ఉన్నది.
Because ఎందుకనగా we don't need a lion's blood. మనకైతే ఆ యొక్క సింహము యొక్క రక్తం మనకు అవసరం లేదు. There is a need of the lamb's blood. కానీ అక్కడ కొదువు ఏమై ఉన్నదంటే గొర్రెపిల్ల రక్తము కొదువై ఉన్నది. Amen. ఆమేన్. That's why అందుకని Jesus not born in a lion's den. ఎందుకంటే యేసు ఆ యొక్క సింహపు బోనులో జన్మించలేదు గాని Jesus was born in the manger. కానీ ఆయన ఆ యొక్క పశువుల ఆ తొట్టిలో ఆయన ఆ విధంగా పొరనబెట్టి పుట్టి ఉన్నాడు. That's why అందుకని John the Baptist not said Jesus Christ is the lion. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన చూసి ఆయన సింహముగా భావించలేదు గాని He is the lion who is going to carry your sins. He didn't say like that. ఆ యొక్క సింహమే మీ పాపములన్నీ కూడా మోసుకొని పోయేది సింహం అని ఆయన చెప్పలేదు గాని He is the lamb of God who is going to take away your sins. ఆయనే నిజమైనటువంటి దేవుని గొర్రె పిల్ల అయి ఉన్నాడు. ఆయనే మీ పాపాలు మోసుకొని పోయేది ఆయనే ఉన్నాడని చెప్పి ఉన్నాడు. So the introduction of Jesus Christ not like a lion, the introduction of Jesus Christ was like a lamb. ఎందుకంటే యేసుక్రీస్తుని పరిచయం అనేటువంటిది సింహముగా చేయబడలేదు గాని యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క పరిచయము గొర్రె పిల్లగా చేయబడి ఉన్నది. The beginning of the Jesus Christ is the lamb and the end of the Jesus Christ is the lion. ఎందుకంటే ప్రారంభంలో యేసుక్రీస్తు యొక్క ప్రారంభం చూసినట్లయితే గొర్రె పిల్లగా ఉండి ఉన్నది. దాని ముగింపు చూసినట్లయితే సింహముగా ఉండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus దేవుని Christ. యొక్క నామానికి మహిమ కలుగును గాక. I hope you are understanding. మీరందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. Now I am saying one thing, my brothers, my sisters. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇంకో విషయాన్ని కూడా నేను I చెబుతున్నాను. always tell and I am telling now. ప్రతిసారి కూడా చెబుతున్నాను, మరొకసారి మరలా కూడా నేను చెబుతున్నాను. This is not a time to just preaching the normal messages. God bless you, God దీవించును గాక, నీకు దేవుడు ఇది ఇచ్చారు అది ఇచ్చారు. This is not a time to preach all these things. దేవుడు నిన్ను దీవించును గాక ఇది అది అని చెప్పబడేటువంటి చేసేటువంటి సమయం ఇది కానే కాదు. This is a very hard time we reach now. This is time we have to understand the present situation. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ఈ సమయం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి సమయం కనుక చాలా శ్రద్ధ కలిగి మనం ఆలకించవలసి ఉన్నది. This is not a time to just drink a milk. This is a time to eat the flesh. ఏదో చిన్నపిల్ల పసివారిగా ఉండి పాలు తాగేటువంటి సమయం కాదు గాని ఇది మాంసం తినేటువంటి సమయం అయి ఉన్నది. My humble request is please be with God and read the Bible and read the messages and come closer to God. నా దీనమైనటువంటి ప్రార్థన ఏంటంటే మీరు వర్తమానాన్ని వినండి, దేవుని దగ్గరికి రండి, ఆ యొక్క వాక్యాన్ని మరీ అతి సమీపంగా దేవుని దగ్గరికి రండి. If you want to be in the rapture, మీరు గనక ఎత్తబడుట్లో ఉండాలనుకుంటే then you have to work something. మీరు కష్టపడి పని చేయవలసి ఉన్నది. If Elisha want to get that anointing, ఆ యొక్క ఎలీషాకి అభిషేకం కావాలనుకుంటే he want to leave the world. సమస్తాన్ని లోకాన్ని అంతటి కూడా వదలవలసి ఉన్నది. He should leave his friends. తన స్నేహితుని వదలవలసి ఉన్నది. Other 50 prophets also there. 50 మంది ప్రవక్తలు కూడా అక్కడ ఉండి ఉన్నారు. But Elisha not associating with them. వారితో కలిసి ఎట్లాంటి సంబంధం కూడా ఎలీషా చేయట్లేదు. Day and night Elisha is watching Elia. రాత్రి బవళ్ళు కూడా ఎలీషా ఏలియాని అంతటిని కూడా శ్రద్ధ కలిగి చూస్తున్నాడు. If you want to achieve something, then you have to do something. మీరు ఏదైనా పొందుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు ఆ కార్యాన్ని ఏదైనా కార్యాన్ని చేయవలసి ఉన్నది. If you are not serious, మీరు గనక శ్రద్ధ కలిగి లేకపోతే then God also not will be serious. దేవుడు కూడా మీ పట్ల శ్రద్ధ కలిగి ఎంత మాత్రం ఉండడు. Because ఎందుకనగా the Bible says పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, many will try to enter in that gate. ఆ యొక్క ద్వారములో అనేక మంది ప్రవేశించాలని ఎదురు చూసి ప్రయత్నిస్తారని చెప్పబడుచున్నది. But everyone will not get in. అందరూ ప్రవేశించరు, దానిలో పొందుకోరు. Is what the Bible is saying? అదే కదా పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. ఇరుకు ద్వారాన ప్రవేశించాలని అంతమంది కష్టపడతారు. Already the gate is very small. ఎందుకంటే దాన్ని చూసినట్లయితే ఆ యొక్క ద్వారం అనేటువంటిది చాలా ఇరుకుగా ఉండి ఉన్నది. Amen. ఆమేన్. If the broad gate means that everyone can try easily. విశాలమైనటువంటి మార్గం అయితే అనేక మంది ప్రయత్నించవచ్చు సులువుగా. But already the gate is very small. అక్కడ గమనించినట్లయితే ఆ ద్వారం అనేటువంటిది చాలా ఇరుకుగా ఉండి ఉన్నది. In that also ఆ యొక్క ఇరుకు ద్వారంలో కూడా many people are trying. అనేక మంది ప్రయత్నిస్తున్నారు. Understanding? అర్థం చేసుకుంటున్నారా? So how much hard you have to work? మరి అంతమంది ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎంత కష్టపడి పని చేయాలి దాంట్లో ప్రవేశించాలంటే. Hallelujah. హల్లెలూయా. Many people saying whether God will do everything, whether what should we do? Just we sit and eat and sleep.
అనేక మంది సహోదరులు చెప్పారు, దేవుడు అన్ని కార్యాలు చేస్తారయ్యా, మేము ఇంకా చేయవలసింది ఏముంది, తినటం కూర్చోవటమే కదా అంటారు. If we read the message, మీరు కనుక వర్తమానం కనుక చదివితే ఋతు at labor, అక్కడ చూసినట్లయితే కష్టపడి ఒక కూలి వాని దానిగా ఆమె పని చేయించున్నది. if Ruth sitting in the Moab, మోయాబు దగ్గర కనుక రూత్ ఆ విధముగానే పని చేయకుండా కూర్చున్నట్లయితే she would never meet Boaz. బోయాజుని ఎంత మాత్రము కూడా రూత్ కలుసుకునేదే కాదు. She has to leave Moab. ఆ యొక్క మోయాబుని ఖచ్చితంగా ఆమె విడిచి రావాల్సిన్నది. There was a hard time in her life. తన జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. Which garden she is working, which place she is working, ఏ స్థలంలో అయితే ఆమె పని చేయుచున్నదో one day she is going to be a queen over that land. ఆ పని చేయుచున్నటువంటి సమయంలో ఒకానొక రోజు ఆమె ఒక రాణిగా కూర్చోనునే But she don't know that. ఆమెకు ఆ విషయం తెలియదు ఆమెకి. But she is just laboring there. కానీ ఆమె ఏమి చేయుచున్నదంటే శ్రమపడి పని చేయుచున్నది. After laboring, the reward comes. ఆ కష్టపడి పని చేసిన తర్వాత బహుమానాన్ని పొందుకొనుచున్నారు. Amen. ఆమేన్. Ruth deciding, రూతు నిర్ణయించుకొనుచున్నది, Ruth laboring, రూతు కష్టపడి పని చేయుచున్నది, and Ruth rewarded. రూతు ఆ విధంగా చేర్చబడిన దాని నుంచి ఆ యొక్క ఫలం అనేటువంటిది పొందుకొని ఉన్నది. The rapture was not coming very easily, brother. ఎత్తబట్టు అనేటువంటిది చాలా సులువుగా రాదండి. Brother, if I'm predestined, it means God will take me, brother. నేను ముందుగా నిర్ణయించబడి ఉన్నానంటే దేవుడు సమస్తాన్ని చూసుకుంటారు సహోదరుడా. Brother, it is not that much easier. అంత సులువైంది కాదు సహోదరుడా. It is not a prepared halwa in your mouth. ఏదో సిద్ధపరచబడినటువంటి నీ నోట్లో ఉండబడినటువంటి హల్వా కాదు అది. God also needs some work. దేవుడు కూడా ఒక కష్టపడి చేయవలసినటువంటి పని కావాలని ఆయన చూస్తున్నాడు. Amen. ఆమేన్. Faith without work is unacceptable. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది, It's vain. అంగీకరించినటువంటిది. It's vain. అదంతా కూడా వ్యర్థమై ఉన్నది. You should express your faith. ఎందుకంటే మీ విశ్వాసాన్ని మీరు అది బహిరించుకోవాల్సి ఉన్నది. The faith not only in the papers, the faith should be in the work. ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది ఆ విధంగా కాదు, కానీ విశ్వాసం అనేటువంటిది మీ క్రియల్లో ఉండవలసి ఉన్నది. The love is not only in the papers, the love should be expressed. ఆ ప్రేమ కాగితాల్లోనే కాదు, కానీ ప్రేమ అనేటువంటిది మీలో కూడా వ్యక్తపరచబడాల్సి ఉన్నది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? If you love your wife, if you love your children, మీ భార్యని మీరు ప్రేమించిన లేక మీ పిల్లల్ని మీరు ప్రేమించిన, they are saying that daddy, I am hungry. ఓ తండ్రి నేను ఆకలి కొని ఉన్నాను పిల్లలంటే, The wife saying, భార్య చెప్తున్నది, my husband, I am hungry. నా భర్త నేను ఆకలి కొని ఉన్నానని మీ భార్య చెప్తే, In that time, ఆ సమయమందు you tell a love letter. మీరు సార్ You send a love letter. ఆ సమయమందు నీ భార్యకి శ్రీమతికి నువ్వు ప్రేమ లేఖ రాస్తున్నావు. My dear, I love you. ప్రియమైనటువంటి ప్రియులారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. My dear children, I love you. ప్రియమైనటువంటి పిల్లలారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Understanding? అర్థం చేసుకుంటున్నారా? The love is not in the words. ప్రేమ అనేటువంటిది పలకబడేటువంటి మాటల్లో కాదండి. You should do something for them. ఆ పలకబడినటువంటి మాటలతో కూడా దాంతో కూడా ఏదైనా కార్యాన్ని మీరు చేయవలసినది. You should express your love. మీ ప్రేమను మీరు వ్యక్తపరచుకోవాల్సినది. You have to feed them. వారిని మీరు పోషించాలి. Abraham not only said, I am believing Lord, I am believing Lord. అబ్రహాము కేవలంగా ప్రభువా నేను నమ్ముచున్నాను, ప్రభువా నేను నమ్ముచున్నాను అనలేదు. He's not sitting in his house. తన గృహంలో ఆయన కూర్చోలేదు. His faith. ఆయన విశ్వాసము. He left the home. ఆయన గృహాన్ని విడిచి ఉన్నాడు. He left the family. తన కుటుంబాన్ని వదిలి ఉన్నాడు. He left everything. సమస్తాన్ని వదిలి ఉన్నాడు. Even he left his wife. తన భార్యను కూడా వదిలి ఉన్నాడు. But he is following God. కానీ ఆయన యేసు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. He is ready to kill his own son. తన సొంత కుమారుని కూడా చంపటానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. Then God said, ఆ సమయమందు దేవుడు చెప్పి ఉన్నాడు, now I understood, Abraham, you are loving me. అబ్రహాము ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అబ్రహాము ఇప్పుడు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. నేను అబ్రహాం నేను అర్థం This is not just చేసుకున్నాను. singing a song, I love you Lord, I love you Lord. నేను దేవా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అనేటువంటి పాట పాడతాం ఆ విధముగా కాదు ఇది. I surrender you Lord, I surrender you Lord. ప్రభువా నేను కేవలం నేను సమర్పించుకున్నాను, నీకు నేను సమర్పించుకున్నాను అనేది కాదు. The కానీ Christian life is not in a word, the Christian life in action. క్రైస్తవుని యొక్క జీవితం అనేటువంటిది ఆ విధంగా కాదు, కానీ క్రైస్తవుని యొక్క జీవితం అనేటువంటిది మీ కదలికల్లో ఉండవలసి ఉన్నది. Understanding? అర్థం చేసుకుంటున్నారు? Christian life is not only in the singing songs. క్రైస్తవుని యొక్క జీవితము పాటలు పాడటమే కాదండి. I surrender all, I surrender all. నేను కేవలము నీకు సమర్పించుకున్నాను ప్రభువా, కేవలము నీకు సమర్పించుకున్నాను ప్రభువా. How much you surrender? ఎంతవరకు నువ్వు సమర్పించుకుని ఉన్నావు?
You have the 5 senses. నీకు 5 జ్ఞానేంద్రియాలు ఉండి ఉన్నాయి. How much senses are obeying to God? ఎన్ని జ్ఞానేంద్రియాలు దేవునికి అనుకూలంగా అంగీకరిస్తున్నాయి? Are they really obedient to God? నువ్వు నిజముగా దేవునికి నీకు సమర్పించుకొని అంగీకరిస్తున్నావా? Your all 5 senses at least obeying to God? కనీసము నీ 5 జ్ఞానేంద్రియాలు కనీసము దేవునికి అంగీకరించుతున్నాయా? I surrender, Lord, I surrender. Very good, singing is very good. ఎందుకంటే కేవలము నీకు సమర్పించుకొనుచున్నాం ప్రభువాకి, నీకు సమర్పించుకొనుచున్నాము ప్రభువా, మంచిదే పాట పాడుచు. This is not just moving, just music and song book and just pronouncing the word. ఏదో ఒక మ్యూజిక్ వాయిస్తూ ఆ పాటల నోటితో పలుకుచు ఈ విధంగా గానం చేయటమే కాదండి. Christian life, క్రైస్తవుని యొక్క జీవితము is the expression. ఎందుకంటే మనము ఆ యొక్క కదలబడేటువంటిది కార్యమై ఉన్నది. It is a work. అది కార్యమై ఉన్నది. Jesus not sitting in the heaven and saying, I love you my bride, I love you my bride. No. యేసు ఆ సింహాసనం మీద ఆకాశంలో కూర్చొని వధువా నిన్ను ప్రేమిస్తున్నా, భార్య నిన్ను ప్రేమిస్తున్నాను అనలేదు ఆయన. To express his love, he came in a human flesh. తన యొక్క ప్రేమను వ్యక్తపరచుకోవటానికి ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. To express his love, he gave his life. ఎందుకంటే తన ప్రేమను వ్యక్తపరచుకోవటానికి తన యొక్క సొంత జీవితాన్ని కూడా ఆయన త్యాగం చేసి ఉన్నాడు. To express his love, he drawn every drop of the blood on this earth. తన ప్రేమను వ్యక్తపరచుకోవటానికి తనలో ఉన్నటువంటి రక్తాన్ని అంతను కూడా కార్చి తను వ్యక్తపరచుకుని ఉన్నాడు. This is what expressing. ఇదేనండి అది తనకు తానుగా వ్యక్తపరచుకొని ఆ కార్యం చేయటువంటి ఈ కార్యమై ఉన్నది. Christian life is also not only talking, the Christian life is in action. ఎందుకంటే క్రైస్తవుని యొక్క జీవితం అనేటువంటిది కేవలం నోటితో పలికేటువంటి మాటలే కాదు కానీ అది మీరు చేయుచున్నటువంటి క్రియల్లో కూడా ఉండి ఉన్నాయి. This is not, Lord, I love you, I love you, I love you. ఓ దేవా నిన్ను ప్రేమిస్తున్నాను, దేవా నిన్ను ప్రేమిస్తున్నావు అనేటువంటిది కాదు. If you love really God, నువ్వు నిజముగా గనుక దేవుని ప్రేమించితే your love should be in action. నీ ప్రేమ అనేటువంటిది ఆ కార్యాల్లో కూడా వ్యక్తపరచబడి ఉండవలసినది. If you love someone, నువ్వు ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే you always would like to talk to him. ఆయనతో నువ్వు ఎల్లప్పుడూ ఎక్కువ సార్లు మాట్లాడటానికి నువ్వు ప్రయత్నిస్తావు. Amen. ఆమేన్. If you love somebody, ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడితే you always want to talk with him. ప్రతిసారి కూడా ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తావు. You want to sit with him. ఆయనతో కలిసి కూర్చోవడానికి ప్రయత్నిస్తావు. You want to spend some time with him. ఎక్కువ సమయం ఆయనతో కలిపి వారితో కలిపి గడపడానికి ఇష్టపడతావు. That's the love. అదే కదండి ప్రేమ అంటే. If you say, Lord, I love you, Lord, I love you, Lord, I love you, Lord. ఓ ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, ఓ ప్రభువా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే, but you are not even praying for 5 minutes. కనీసం 5 నిమిషాలు కూడా ఆయన గురించి ప్రార్థన చేయట్లేదు. Even you are not talking with him 5 minutes. కనీసం నీ నోరు తెరిచి 5 నిమిషాలు కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. Then what kind of love it is? మరి ఇది ఎట్లాంటి ప్రేమ అండి ఇది? ఉన్నారా ఇక్కడ? అందరు ఇక్కడే ఉన్నారా? If you love somebody, you want to keep on talking with him. ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడి ప్రేమించినట్లయితే ఎక్కువసేపు మాట్లాడుతూనే ఉంటావు. Then when he talks, ఆయన ఆమె లెక్క వారు తిరిగి మాట్లాడితే చెప్పండి, చెప్పండి, తర్వాత తర్వాత ఏంటి చెప్పండి, భోజనం చేశారా, భోజనం చేశారా, చేశాను, చేశాను, తర్వాత చెప్పండి. You don't allow that person to keep the phone down. కనీసము ఎదుటివారు మాట్లాడేటువంటి ఫోన్ పెట్టేయటానికి కూడా మీరు అనుమతించరు. చెప్పండి, చెప్పండి, తర్వాత ఏం తిన్నారు, ఏం తిన్నారు, పప్పు, ఏం పప్పు, ఏం కూర, పప్పు కూడా ఏ పప్పు, ఏం కూర, ఏం పప్పు. అర్థం చేసుకోవచ్చు. You want to make a length of your talking. దాని భావం ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడాలనేటువంటిది దాని భావం అన్నది. Understanding? అర్థం చేసుకొచ్చున్నా. Because you love each other. ఎందుకంటే మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకోవాలి. If you talk with a person you don't love him, once again, if you talk with a person, really if you don't love him, నువ్వు ఆ మాట్లాడేటువంటి వ్యక్తితో నువ్వు ఎక్కువసేపు మాట్లాడుతున్నావు కానీ నువ్వు సంపూర్ణంగా కనుక ప్రేమించకపోతే what do you say? నువ్వేం చెప్తావు అప్పుడు? Okay, I'll call you. లేదు నేను పనిలో ఉన్నాను, నేను తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేస్తారు. When his phone comes, ఆ ఫోన్ వస్తే you just switch off. దాన్ని ఎమ్మటే కట్టేస్తారు. What is this? దాని భావం ఏంటి? But if anyone love, కానీ ఎవరైనా ప్రేమిస్తే you wait for that phone call. వారు చేసేటువంటి ఫోన్ కోసం ఎదురు చూస్తారు. You take the phone to bathroom also.
కనీసం ఆ ఫోన్ బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా బాత్రూంలో తీసుకెళ్తారు. Suddenly phone come, అకస్మాత్తుగా ఫోన్ వస్తే we're waiting for that call. ఎందుకంటే ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. Is it correct? అవునా కాదా? The same way if you love God, అదే విధముగా గనక నీవు దేవుణ్ణి కూడా ఆ విధంగా ప్రేమిస్తే how much time you will spend with God? నువ్వు ఎంత సమయము దేవునితో గడుపుచున్నావు? Understanding? అర్థం చేసుకొనిచున్నారా? This is not just coming to the church and singing a song, I love you, I love you, I love you. No, brother, the Christian life is not in words, it's in action. క్రైస్తవుని యొక్క జీవితం అంటే ఆలయంలోకి వచ్చి ప్రేమిస్తున్నాను అని పాట పాడటమే కాదు గాని ఆ ప్రేమ అనేటువంటిది మీ క్రియల్లో కదలికల్లో కూడా ఉండవలసి ఉన్నది. It is not just jumping up and down, roaming here and there. ఏదో ఇటు పైకి కిందకి ఎగుర్చు ఇటు అటు తిరగటం కాదండి. It's not, the love is not only in the church, the love is always in 24 hours. సంఘములో మాత్రమే ప్రేమ కాదు గాని నీ జీవితంలో 24 గంటల్లో కూడా ఆ ప్రేమ అనేటువంటిది ఆ భావం ఉండవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So my brothers, my sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, so be serious. దానిని బట్టి మీరు చాలా శ్రద్ధ కలిగి ఉండండి. Amen. ఆమేన్. See, your rapture is in your hand. మీ ఎత్తబాటు మీ జీవితంలో ఉండి ఉన్నది. Our duty is to just to inform you. మా బాధ్యత ఏంటంటే దాన్ని మీకు తెలియజేయటమే మా బాధ్యత అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. But one day will come, ఒక రోజు రానై ఉన్నది. then the voice will be silent. సర్ వన్స్ అగైన్. This voice will become silent. ఆ సమయం వచ్చినప్పుడు ఈ స్వరం అనేటువంటిది నిశ్శబ్దంగా ఉంటది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? In the question and answer of seals, ఆ ముద్రలో ప్రశ్న జవాబుల్లో చూసినట్లయితే somebody is asking Brother Branham, బ్రహ్మం గారిని ఎవరో ఒకరు అడుగుతున్నారు. ఒక వ్యక్తి, Brother Branham, will the church will be saved after the rapture? ఎత్తబాటు అయిన తర్వాత సంఘము ఇంకా కూడా రక్షింపబడతదా అని అడిగారు. Brother Branham saying no, లేదు అని బ్రహ్మం గారు చెప్పారు. not at all. కనీసం ఆ రక్షింపబడను కూడా రక్షింపబడదని చెప్పాడు. Because ఎందుకనగా after rapture the mercy seat will be closed. ఆ ఎత్తబాటు జరిగిన తర్వాత కృపా సింహాసనము అక్కడ మూసివేయబడుతుంది. There will be no more grace to be saved. ఇంకా రక్షింపబడటానికి ఇంకా కృప అనేటువంటిది అక్కడ ఉండనే ఉండదు. Because the blood has been taken away from the mercy seat. ఎందుకంటే ఆ కృపా సింహాసనం మీద నుంచి రక్తము ఇంతకు ముందే తీవేయబడి ఉన్నది. When the rapture finish, ఆ ఎత్తబాటు ముగింపబడిన తర్వాత the blood is finished. ఆ రక్తము అక్కడతోనే ముగింపబడుతుంది. After that, దాని తర్వాత the foolish virgin coming, ఆ బుద్ధి లేని కన్యకలు వస్తున్నారు. they will not be saved by the blood of Jesus Christ. వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తముతో వారు రక్షింపబడరు గాని No, లేదు, they will go to the tribulation. వారు శ్రమలలో వెళుతారు. వాళ్ళు They will shed their own blood. వారి యొక్క సొంత రక్తాన్ని చిందిస్తారు. Understanding? అర్థం చేసుకుంటున్నారా? They will die. They will go to the tribulation. వారు మరణించి ఆ శ్రమల్లో ప్రవేశిస్తారు, శ్రమల్లో వెళుతారు. Then they are coming, తర్వాత వస్తారు. but not as a bride. వారు వధువుగా కాదు వచ్చేది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? So, brother, my sister, there is no chance, there is no hope after the rapture. ఎందుకంటే ఎత్తబాటు అయిన తర్వాత నిరీక్షణ గాని ఇంకా అవకాశం కానీ ఇంకా లేనే లేదండి. Yes, of course, after the rapture, this building will remain here only. ఎత్తబాటు అయిన తర్వాత ఒకవేళ ఇక్కడ బిల్డింగ్ ఉంటే ఉండవచ్చు. Of course, it will be there. ఒకవేళ ఉంటే ఆ విధంగా ఉండవచ్చు. ఒకవేళ కాదు, గట్టిగా, the church will be here only. అది ఉంటే ఆ విధంగా ఉంటది ఆ బిల్డింగ్. Understanding? అర్థం చేసుకోండి. The church will be here as it is. సంఘము ఇప్పుడు ఏ స్థితిలో ఉండి ఉన్నదో ఆ స్థితిలోనే ఉంటది This building. ఈ భవనము. Understanding? అర్థం చేసుకోండి. The pulpit will be same like that. ఈ ఫుల్ ఫీట్ కూడా ఈ విధంగానే ఉంటది. Everything will be same. అంతా కూడా క్రమంగానే ఉంటది. But one thing will not be there. కానీ ఒక్క కార్యం అనేటువంటిది ఉండదు. The blood of Jesus Christ will not be there. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ఇంకా ఎన్నడూ ఉండనే ఉండదు. You may come to church. మీరు సంఘానికి రావచ్చు. Somebody will preach from here. ఇక్కడ ఎవరైనా వచ్చి బోధ చేయవచ్చు. You sit here. మీరు వచ్చి కూర్చునవచ్చు. Sing songs. మీరు పాటలు పాడవచ్చు. But one thing you will miss. కానీ ఒక్కదాన్ని మీరు కొదువుగా అక్కడ పోగొట్టుకుంటారు. You cannot ask the forgiveness. మీరు ఇంకా క్షమాపణ గురించి మీరు అడగలేరు. Because there will be no forgiveness. ఎందుకంటే అక్కడ ఆ క్షమాపణ అనేటువంటిది ఆ ప్రాయశ్చిత్తం లేనే లేదు. Because there is no blood there. ఎందుకంటే రక్తం లేదు కనుక ఇంకా ప్రాయశ్చిత్తం జరగదు. Without blood, రక్తము లేకుండా చిందించకుండా what will you do in the church? ఆ సంఘములోకి వచ్చి మీరు ఏం చేస్తారు? అప్పుడు
The blood is there. That's why you are coming to church and asking the రక్తము forgiveness. ఉండి ఉన్నది కనుక మీరు సంఘంలోకి వచ్చి మీరు క్షమాపణ గురించి ప్రాయశ్చిత్తం అడుగుచున్నారు. The blood is not available here. రక్తం అనేటువంటిది ఇంకా ఇప్పుడు ఇక్కడ సిద్ధముగా గనక లేకపోయినట్లయితే With what hope you will come here, brother? ఏ నిరీక్షణతో ఏ ఉద్దేశంతో మీరు వస్తున్నారు సంఘానికి? Just imagine that day. దాన్ని ఆ రోజును ఊహించుకోనండి. Hallelujah. హల్లెలూయా. It's the God's great privilege that you are here today. దేవుడు మనకిచ్చినటువంటి చాలా మంచి తరుణమై ఉన్నది మనం ఈ రోజున ఇక్కడ ఉండి ఉన్నామంటే. We are hearing the voice of God. దేవుని యొక్క స్వరాన్ని మనం వినుచున్నాం. We are hearing His warnings. తన యొక్క హెచ్చరికలను కూడా మనం వినుచున్నాం. Amen. ఆమేన్. The Bible says, don't harden your heart. మీ హృదయాల్ని కాటిన పరుచుకోకండి అని బైబిల్ చెబుతున్నది. Now we are seeing here, మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ when the book is opened, ఆ గ్రంథము తెరవబడినప్పుడు now that's saying that there should be time no longer. ఇంకా ఆ సమయము ఉండదు గాని అని తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది. For what the time will not be there? ఎందుకని ఆ దేని కొరకు ఇంకా సమయం అనేటువంటిది ఉండనే ఉండదు. Now I'm asking a question. నేను ఇక్కడ చిన్న ప్రశ్న అడుగుచున్నాను. What is this time means? ఈ సమయం అంటే ఏంటండి? Where this time started? సమయము ఎక్కడి నుంచి ప్రారంభింపబడి ఉన్నది? When Adam, God created Adam, దేవుడు ఆదాముని సృజించినప్పుడు there was no time. సమయం లేదు అక్కడ, కాలం లేదు అక్కడ. That was an eternal life. అక్కడ అంతా కూడా నిత్యత్వమై ఉన్నది. Amen. ఆమేన్. But God said, కానీ దేవుడు చెప్పాడు, if you eat this fruit, నీవు ఆ పండు గనక తిన్నట్లయితే that day you will die. ఆ రోజు నువ్వు మరణిస్తావని చెప్పాడు. Understand? అర్థం చేసుకొచ్చున్నారా? So, కనుక the time frame started ఆ యొక్క సమయము ఆ క్రమము ప్రారంభింపబడి ఉన్నది. when the sin came. ఆ పాపము వచ్చిన తర్వాత సమయం ప్రారంభింపబడి ఉన్నది. Understanding? అర్థం చేసుకొచ్చున్నారా? If you eat this, నీవు నిశ్చయంగా దాన్ని తిన్నట్లయితే you will die in a certain time. ఆ సమయం అందే నువ్వు మరణిస్తావని చెప్పి ఉన్నాడు. So the time came ఆ సమయం వచ్చి ఉన్నది. after the sin. ఆ పాపం వచ్చిన తర్వాత సమయం వచ్చి ఉన్నది. When God created Adam and Eve, దేవుడు ఆదాము అవ్వను సృజించిన తర్వాత God never said your life will be this much. దేవుడు తర్వాత నీ జీవితం ఇంతవరకు ఉంటుందని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. God never put a time frame for any creation. సృష్టిలో ఉన్న దేనికి కూడా సమయము ఈ సృష్టికి ఇంతే సమయం అని దేనికి కూడా దేవుడు పెట్టలేదు. Is it there? ఎక్కడైనా ఆ విధంగా రాయబడి ఉన్నదా? When God created a sun, did He say that, son, your time will be 4,000 years or 6,000 years or 6 million years, like that? దేవుడు సూర్యుడిని సృజించిన తర్వాత సూర్యుడితో ఈ విధంగా చెప్పాడా? 4 సంవత్సరాలు, 4,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు, లేకపోతే ఎంత పరిమితి అయినటువంటి సంవత్సరాలని సూర్యుడితో దేవుడు చెప్పాడా? God never made a time limit for any creation, my brother, my sister. సృష్టిలో ఉన్నటువంటి సృష్టి దేనికి కూడా ఎంత పరిమితి అయినటువంటి సమయం అని దేనికి కూడా దేవుడు చెప్పలేదు. Even when God created Adam, ఆ ఆదాముని కూడా దేవుడు చేసిన తర్వాత కూడా God never said, Adam, I created you. ఆదాము నేను నిన్ను సృజించాను, This is your time limit. ఈ కాల పరిమితి ఎంత ఉన్నదని దేవుడు చెప్పలేదు. లేదండి, చెప్పలేదు. The time came సమయం వచ్చి ఉన్నది. after the sin came. పాపం వచ్చిన తర్వాత సమయం వచ్చి ఉన్నది. Amen. ఆమేన్. Sin came, పాపం వచ్చింది, time came. ఆ సమయం వచ్చి ఉన్నది. Now here he is saying that ఇక్కడ ఆ విధంగా చెప్పవచ్చున్నది, now the time should be no longer. ఇంకా సమయం అనేటువంటిది ఇంకా ఉండనే ఉండదు. Means దాని అర్థం ఏంటంటే the sin should be no longer. ఎందుకంటే ఇంకా పాపం అనేటువంటిది ఇంకా ఎక్కువగా ఉండకూడదు. Sin came, time came. పాపం వచ్చింది, సమయం వచ్చింది. Now ఇప్పుడు the time going, సమయము తిరిగి వెళుచున్నది, the sin also going. పాపము కూడా తిరిగి వెళ్ళిపోవచ్చున్నది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? And completely the sin will taken away. ఎందుకంటే ఆ పాపం అనేటువంటిది సంపూర్ణంగా తుడిపివేయబడుతుంది. Now the time also will be taken away. ఎందుకంటే ఆ సమయం అందు తుడిపివేయబడిన తర్వాత సమయం కూడా అక్కడ నుంచి తీసివేయబడుతుంది. Then you will be in eternal life. అప్పుడు నీవు నిత్యత్వంలో ఉంటావు. నీవు Why you will be in eternal life? ఎందుకని నీవు నిత్యత్వంలో ఉంటావు? Because there is no sin in you. ఎందుకంటే నీలో పాపం లేదు గనక అందుకే నీవు నిత్యత్వంలో ఉంటావు.
Understanding? అర్థం That's why చేసుకుంటున్నారు. Jesus asked. అందుకే సార్, That's why Jesus asked. అందుకే యేసు అడిగి ఉన్నాడు, Did you find any sin in me? నాలో ఏ పాపమునైనా నువ్వు కనుగొన్నావా? Understanding? అర్థం చేసుకుంటున్నారా? Jesus don't have any sin. యేసులో ఏ పాపము కూడా లేనే లేదు. That's why అందుకని the death couldn't hold Jesus. ఎందుకని ఆ మరణం అనేటువంటిది యేసుని ఎంత మాత్రము కూడా పట్టుకోలేకపోయినది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? Because ఎందుకనగా where there is no sin, పాపం అనేటువంటిది ఎక్కడైతే ఉండదో the time cannot work over them. ఆరు పైన సమయం అనేటువంటిది ఎంత ప్రభావం కూడా పని చేయలేదు. Amen. ఆమేన్. So now the Bible is coming to the end of the Bible. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము ఆఖరి ముగింపు భాగంలో ఈ విధంగా చెప్పబడుచున్నది. When the book was opened and the mighty angel coming down, ఆ బలిష్ఠుడైనటువంటి వేరొక దూత తెరవబడినటువంటి గ్రంథాన్ని తీసుకొని వస్తున్నప్పుడు a very important word he is saying here. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క పదాన్ని, ఆ మాటను ఆయన చెప్పి ఉన్నాడు. There should be time no longer. ఇంకా సమయం అనేటువంటిది ఉండదని అక్కడ రాయబడాల్సి ఉన్నది. Time started in Genesis. ఆది కాండములో సమయం ప్రారంభింపబడి ఉన్నది. In Revelation, time is going to finish. ఆ ముగింపు ప్రకటనలో ఆ సమయం అనేటువంటిది ముగించాల్సి ఉన్నది. The time. సమయము. Understanding? అర్థం చేసుకోండి. The slavery. బానిసత్వము. There's no longer time. There's no longer slavery. ఎందుకంటే ఇంకా ఆ బానిసత్వం అనేటువంటిది ఇంకా ఉండదు. You will come out of that bondage of time. ఎందుకంటే బంధింపబడినటువంటి సమయంలో నుంచి విడుదల కలిగి నువ్వు వచ్చి ఉన్నావు. Because time is a bondage. ఎందుకంటే సమయం అనేటువంటిది ఒక బందీకృతమై ఉన్నది. God told Abraham, your people will be in a bondage for 400 years in Egypt. ఎందుకంటే ఐగుప్తులో నీ ప్రజలు 400 సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వంలో ఉంటాడని చెప్పాడు. Time and bondage. ఎందుకంటే సమయము, కాలము మరియు ఆ బానిసత్వమై ఉన్నది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? Everywhere you see, ప్రతి దాంట్లో కూడా మీరు గమనించండి. Daniel, for you and your people 70 weeks are appointed. దానియేలు నీకును నీ ప్రజలకు ఆ యొక్క 70 వారాలు విధించబడి ఉన్నవి. There were 70 weeks allotted for that people. ఎందుకంటే ఆ ప్రజల కొరకు ఆ 70 వారాలు అనేటువంటిది అక్కడ నిర్ణయించబడి ఉన్నవి. There are 2000 years allotted for the Gentiles. ఎందుకంటే అన్యుల కొరకు కూడా 2000 సంవత్సరాలు కూడా నిధించబడి ఉన్నవి. Everywhere the time. ప్రతి సమయంలో కూడా సమయము. But when you come out of the sin, ఆ యొక్క పాపములో నుంచి బయటకు వచ్చినప్పుడు then there will be no more time. ఇంకా సమయం అనేటువంటిది ఉండదు. That's why he's coming with the open book. అందుకనే ఆయన తెరవబడినటువంటి గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు. Now the mighty angel is sounding. ఆ బలిష్ఠుడైనటువంటి ఆ దూత ఆ విధంగా బిగ్గరగా చెప్పుచున్నాడు. Now read very carefully. చాలా జాగ్రత్తగా చదవండి. 6th or 7th. Now we read from the first verse. And I saw another mighty angel come down from heaven, clothed with a cloud, and a rainbow was upon his head, and his face was as it were the sun, and his feet as pillar of fire. బలిష్ఠుడైనటువంటి వేరొక దూత పరలోకము నుండి దిగు వచ్చుట చూసితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. This is no one, is only Jesus Christ. Once again. There is no one else. This is Jesus Christ. ఇది ఎవరో కాదు గాని ఇది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Because 1 Thessalonians 4 saying that Lord himself come down. మొదటి తెస్సలోనికీయుల 4లో చెప్పుచున్నది దేవుడు తనకు తానుగా ఆయనే దిగి వచ్చెను. Because the same lamb who took the book, అదే గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకొని ఉన్నది. the same lamb now coming in a lion form. ఆ గొర్రెపిల్లే అప్పుడు సింహముగా వచ్చుతున్నది. And the lion also Jesus Christ, and the lamb also Jesus ఆ Christ. సింహము కూడా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల కూడా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. This is not William Marion Branham, this is Lord Jesus Christ. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడ చెప్పబడుచున్నది విలియం బ్రెన్హాం కారు కాదు గాని ఈయన చెప్పబడుచున్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి. This mighty angel is not William Marion Branham, this mighty angel is our Lord Jesus Christ. ఈ బలిష్ఠుడైనటువంటి దూత సహోదరు విలియం బ్రెన్హాం కాదు గాని ఈ బలిష్ఠుడైనటువంటి దూతే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. William Branham cannot bring the book, he is not our redeemer. విలియం బ్రెన్హాం గారు ఆయన ఆ గ్రంథాన్ని తీసుకురాలేడు. ఆయన మనకు విమోచకుడుగా కూడా ఉండలేడు. ఆయన
He also one of the redeemed. ఆయన కూడా విమోచింపబడిన వారిలో కూడా ఆయన కూడా ఒకడై ఉన్నాడు. విమోచన పొందుకున్న వారిలో అవరు కూడా ఒకటి. విమోచన పొందుకున్న వారిలో ఆయన కూడా ఒకడై ఉన్నాడు. But he is not our redeemer. ఆయన మన విమోచకుడు కాదండి. Our redeemer is our Lord Jesus Christ. మన విమోచకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. Our redemption in the name of Lord Jesus Christ. మన విమోచన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో. Not in the name of William Marion Branham. ప్రభు విలియం మేరియన్ బ్రన్హాం గారిలో మన విమోచన కానే కాదు. Because every knee shall bow and every tongue shall confess that name is Lord Jesus Christ. ప్రతి మోకాలు వంగవలసి ఉన్నది, ప్రతి నాలుక పలకవలసి ఒప్పుకోవలసి ఉన్నది. దేంట్లో ఒప్పుకోవలసి ఉన్నదంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో. So he is coming down, ఆయన కిందకి దిగి వస్తున్నాడు. and he had in his hand a little book open. ఎందుకంటే తెరవబడినటువంటి చిన్న గ్రంథము ఆయన చేతిలో ఉండి ఉన్నది. The book was closed in Revelation chapter 5. Now the book is open here. అక్కడ ఆ ప్రకటన గ్రంథం 5లో ఆ గ్రంథము మూయబడి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే అదే గ్రంథము తెరవబడి ఉన్నది. The book was open. ఆ గ్రంథము తెరవబడి ఉన్నది. That's why అందుకని the seven seals were preached. అందుకనే ఆ యొక్క 7 ముద్రలు ఆ విధంగా ప్రసంగింపబడి ఉన్నవి. If you see the 6th chapter, మీరు 6వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే you are seeing that seals are opening there. ఎందుకంటే ఆ యొక్క ముద్రలన్నీ కూడా తెరవబడతాం అనేటువంటిది అక్కడ చూస్తున్నాము. Are you seeing? మీరు చూసి ఉన్నారా? The 6th chapter, 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. can you read it? If you go home and read the 6th chapter of Revelation, all 6 seals were opened. మీరు గృహానికి మీ ఇళ్ళకి వెళ్ళి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం కనుక మీరు సంపూర్ణంగా కనుక మరలా చదివినట్లయితే ఆ యొక్క 7 ముద్రలన్నీ కూడా విప్పబడినట్లుగా అక్కడ రాయబడి ఉన్నాయి. In the 5th chapter, the lamb took the book. ఆ ప్రకటన గ్రంథం 5లో ఆ గొర్రె పిల్ల ఆ గ్రంథాన్ని తీసుకొని ఉన్నది. And the 6th chapter, all 6 seals were opened. ఆ 6లో ప్రకటన గ్రంథం 6లో ఆ 6 ముద్రలన్నీ కూడా తెరవబడి ఉన్నాయి. But in the 7th chapter, కానీ 7వ ప్రకటన గ్రంథం 7వ గ్రంథంలో అధ్యాయంలో అయితే the 7th chapter comes between the 6th chapter and the 8th chapter. ఎందుకంటే ఆ యొక్క 7వ ముద్ర చూసినట్లయితే 6వ అధ్యాయంకును 8వ అధ్యాయంలో అది 7వ ముద్ర వస్తూ ఉన్నది. The 7th chapter is coming between the 6th chapter and the 8th chapter. 7th chapter, brother. ఆ 7వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే 7వ అధ్యాయము 6వ అధ్యాయానికును 8వ అధ్యాయానికి మధ్యలో వస్తూ ఉన్నది. Understanding? అర్థం చేసుకొని ఉన్నారా? If you read the 8th chapter, the 7th seal is opening there. మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ ముద్ర తెరవబడినట్లుగా రాయబడి ఉన్నది. Revelation chapter 8th chapter. ఆ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము If you watch closely, చాలా జాగ్రత్తగా గమనించండి. in the chapter 8, the 7th seal is opening. ఎందుకంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 7వ ముద్ర తెరవబడి ఉన్నది. Amen. ఆమేన్. Read the Bible very carefully. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. Hallelujah. హల్లెలూయా. Especially the book of Revelation. ఎందుకంటే మరిముఖ్యంగా ప్రకటన గ్రంథము Today the bride, this chapter should be in your fingertips. ఎందుకంటే ఈ అధ్యాయాలన్నీ కూడా మన ఏళ్లతో లెక్కబెట్టేటువంటి రీతిగా ఉండవలసి ఉన్నది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? We are not denomination, we are called a word bride. ఎందుకంటే మనం మతశాఖ క్రైస్తవులం కాదు కానీ వాక్య వధువుగా మనం పిలువబడుచున్నాము. వాక్య వధువు అంటే ఏనర్థం? వాక్య వధువు అంటే దాని అర్థం ఏమై ఉన్నది? The bride in word form. ఎందుకంటే ఆ వధువు వాక్య రూపమై ఉన్నది. ఆమేన్. ఆమేన్. వాక్య వధువుకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్య వధువుకి ఖచ్చితంగా వాక్యము కంపల్సరీగా తెలిసి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. So 6th chapter, all 6 seals open. 6వ అధ్యాయంలో 6 ముద్రలన్నీ కూడా తెరవబడి ఉన్నవి. And the 8th chapter, 8వ అధ్యాయంలో చూసినట్లయితే 7th seal is opening. 7వ ముద్ర అక్కడ విప్పబడుచున్నది. Between the 6th chapter and the 8th chapter, there is the 7th chapter is there. 6వ అధ్యాయమును 8వ అధ్యాయం మధ్యలో 7వ అధ్యాయం అక్కడ ఉండి ఉన్నది. And the 7th chapter, if you read that, ఆ 7వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే there you can see that 1,44,000 people are coming. 1,44,000 మందిని అక్కడ రావటం మనం చూస్తున్నాము. Amen. ఆమేన్. Is the sealing of the Jewish people. ఎందుకంటే ఆ యొక్క
యొక్క యోధా ప్రజల్ని ముద్ర వేసేటువంటి కార్యమై ఉన్నది. This is all happening in a sequence. ఎందుకంటే ఇదంతా కూడా ఒక రెప్పపాటులో జరగనై ఉన్నవి. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? Watch very closely when 1948 when God called our prophet, 1948లో దేవుడు మన ప్రవక్తను పిలిచినప్పుడు, when he was giving a commission to the William Marion Branham, ఆయన ఆ విలియం బ్రహ్నం గారికి ఒక ఆజ్ఞను ఇస్తున్నప్పుడు, the same time, అదే సమయమందు 1948, 1948లో the Israel coming back to home. ఇశ్రాయేలు మరలా తిరిగి వారి సొంత గృహానికి వారు చేరుకొనుచున్నారు. Are you understanding? అర్థం చేసుకొనుచున్నారా? The same time Israel coming back home, the same time Naomi coming back home, Ruth also coming along with Naomi. ఎందుకంటే రూతు తిరిగి వస్తున్నది, రూతుతో నయోమి కూడా, వారందరూ కూడా తిరిగి అక్కడికి వస్తున్నారు. Amen. ఆమేన్. Naomi is returning back to the homeland. ఎందుకంటే నయోమి తిరిగి తన సొంత భూమికి చేరుచున్నది. That is not a homeland for Ruth, that's a homeland for Naomi. అది రూతుకి అది సొంత భూమి కాదు గాని అది నయోమికి సొంత భూమి అయి ఉన్నది. So Naomi is going back to land. నయోమి తిరిగి సొంత భూమికి వెళుచున్నది. At the same time, అదే సమయంలో Ruth is joining with Naomi. నయోమితో కలిసి రూతు కూడా కలిసి వెళ్ళి ఉన్నది. Amen. ఆమేన్. But that is not Ruth's homeland. అది రూతు గృహము కాదండి. అది Naomi is going for a homeland. Naomi- Ruth is going there to get a husband. ఎందుకంటే నయోమి వెళుచున్నది, నయోమితో పాటు రూతు కూడా వెళుచున్నది. ఎందుకంటే ఆ యొక్క భర్తను పొందుకోవడానికి ఆ యొక్క రూతు కూడా నయోమితో వెళుచున్నది. Naomi going for a land, Ruth going for a marriage. నయోమి ఏమో ఆ యొక్క భూభాగం కొరకు వెళుచున్నది, రూత్ ఏమో ఆ యొక్క వివాహం కొరకు వెళుచున్నది. Are you understanding? అర్థం చేసుకొనిచున్నారా? But both are returning in the same time. కానీ ఇద్దరు కూడా ఒకే సమయంలో తిరిగి వెళుచున్నారు. Naomi not interested in marriage. నయోమి చూసినట్లయితే వివాహానికి ఎంత మాత్రం శ్రద్ధ చూపలేదు. Now she is not worthy for a marriage. పెళ్లి చేసుకోవడానికి కూడా ఆమె యోగ్యురాలు కాదు ఇప్పుడు. But Ruth కానీ- is worthy to get married. కానీ రూతును చూసినట్లయితే వివాహం చేసుకోవడానికి ఆమె యోగ్యురాలై ఉన్నది. And Ruth is getting a husband from the homeland of Naomi. ఎందుకంటే నయోమి యొక్క సొంత భూభాగంలో రూతు తన యొక్క భర్తను పొందుకొనుచున్నది. Ruth is going to get a Jewish husband. ఎందుకంటే రూతు ఆ యొక్క యూదుడి అయిన భర్తను ఆమె రూతు పొందుకొనుచున్నది. The bride is also going to get a Jewish husband that is called Jesus Christ. ఆ యొక్క వధువు కూడా యూదుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని భర్తను పొందుకోనై ఉన్నది. Understanding? అర్థం చేసుకొనుచున్నారా? 1948, 1948లో the both things are sorted. రెండు కార్యాలు కూడా ప్రారంభింపబడి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Now two things should be happen. ఎందుకంటే రెండు కార్యాలు జరగవలసినది. The Jews should be sealed. ఆ యొక్క యూదులు ముద్ర వేయబడి ఉండాలి. The same time, అదే సమయంలో the bride also sealed by the Holy Ghost. ఆ యొక్క వధువు కూడా పరిశుద్ధాత్మ చేత కూడా ముద్రింపబడవలసి ఉన్నది. Amen. ఆమేన్. When the seal is going on, ఆ యొక్క ముద్ర వెలుచున్నప్పుడు, when the seal is going on, ఆ యొక్క ముద్ర వెలుచున్నప్పుడు is a time that అది సమయం ఏంటంటే that time is going to finish. ఎందుకంటే ఆ విధంగా ముద్ర వేయబడతాం అంటే ఆ సమయం అనేటువంటిది ముగింపబడతాం అయ్యున్నది. After the sealing, there will be no time. ఆ ముద్ర వేయబడిన తర్వాత ఇంకా సమయం అనేటువంటిది ఉండనే ఉండదు. That's why అందుకనే when the 8th chapter you come, ఆ యొక్క 8వ అధ్యాయం వచ్చినప్పుడు first verse, మొదటి వచనం చూడండి. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. why the silent there? ఎందుకని అక్కడ నిశ్శబ్దం ఎందుకు ఉండి ఉన్నది? There is no sound, there is no shout, there is no jumping, nothing is there. పైకి కిందకి ఎగరటము గాని శబ్దము గాని ఆర్భాటము కూడా ఏమీ లేదు. ఎందుకని నిశ్శబ్దం ఉండి ఉన్నది? But when I'm clearly saying, స్పష్టంగా బ్రహ్నం గారు చెప్తున్నాడు, 7th seal is the end of everything. ఎందుకంటే 7వ ముద్ర అన్ని కార్యాలకు కూడా ముగింపై ఉన్నదని ఆయన చెప్పి ఉన్నాడు. 7th seal is the finish. ఎందుకంటే 7వ ముద్ర ముగింపై ఉన్నది. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? And all these 7 seals, ఆ 7 ముద్రలన్నీ కూడా that was in the small book. అవన్నీ కూడా చిన్న గ్రంథంలో ఉన్నాయి. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? Now the mighty angel coming down with that book. ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి ఆ దూత పరలోకము నుంచి తెరవబడినటువంటి చిన్న గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు. Now when he is holding this book, ఆ యొక్క గ్రంథాన్ని ఆయన పట్టుకొని వస్తున్నప్పుడు now see his action very carefully. ఆ యొక్క ఆయన కదలికలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. When the book in his right hand,
ఆ తన యొక్క ఆ కుడి చేతిలో ఆ విప్పబడినటువంటి గ్రంథం ఉండినప్పుడు and he set right foot upon the sea ఎందుకంటే ఆ కుడి పాదం సముద్రం మీద మోపి ఉన్నాడు, and his left foot on the earth. ఎందుకంటే ఆ ఎడమ పాదము భూమి మీద మోపి ఉన్నాడు. Now he's not just simply coming down. అది సామాన్యంగా సింపుల్ గా ఆయన భూమి మీదకి రావట్లేదు కానీ, Are you watching very carefully? చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? He is not just simply coming down. ఆయన మామూలుగానే ఆయన కిందకి రావట్లేదు. There's a way of coming down. ఎందుకంటే రావాల్సినటువంటి పద్ధతి ఉండి ఉన్నది, ఆ పద్ధతిగానే ఆయన వస్తున్నాడు. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? His left leg, understanding? ఆయన One leg on the sea and the one leg on the land. ఒక పాదము భూమి మీద మోపి ఉన్నాడు, మరొక పాదము సముద్రం మీద మోపి ఉన్నాడు. Understanding? అర్థం చేసుకున్నాడు. The right foot on the sea కుడి పాదం సముద్రం మీద మోపి ఉన్నాడు, and the left foot on the land. ఎడమ పాదము భూమి మీద మోపి ఉన్నాడు. Where we are living on this earth, మనం ఎక్కడ ఏ భూమి మీద అయితే నివసిస్తున్నామో only two parts are there: అక్కడ రెండు భాగాలు ఉండి ఉన్నాయండి, water and land. నీళ్లు మరియు భూమి అయి ఉన్నది. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? And from the same land you and me was taken out. ఆ భూమిలో నుంచే నీవు నేను కూడా జన్మించి ఉన్నావు. That land and this land both should be redeemed. ఎందుకంటే ఆ భూమి అనగా ఈ భూమి అనగా మనము కూడా రెండు కూడా విమోచించబడాలి. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? That land also have two parts: water and land. ఆ భూమి అనగా నీళ్లు మరియు భూమి అయి ఉన్నది. What about your body? మరి మీ శరీరం గురించి ఏంటి ఇప్పుడు? Your body also made by flesh and blood. మీ శరీరము మీరు కూడా ఆ మాంసముతోనూ నీళ్లతోనూ మీరు కూడా సృజింపబడి ఉన్నారు. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? This body also want redemption. That land also want redemption. ఈ భూమి అనగా మనకు కూడా విమోచన కావాల్సి ఉన్నది, ఆ భూమికి కూడా ఈ భూమికి కూడా ఆ విమోచన కావాల్సి ఉన్నది. Are you understanding? మీరు అర్థం చేసుకొనిచున్నారా? So when he is coming down ఆయన కిందకి దిగి వస్తున్నప్పుడు and cried with the loud voice, ఎందుకంటే బిగ్గరైనటువంటి స్వరముతో ఆయన బిగ్గరగా అరుస్తున్నాడు ఆయన. as when a lion roareth. ఎందుకంటే ఆ సింహము ఏ విధముగా గర్జిస్తుందో ఆ విధముగా ఆయన ఆర్భాటిస్తున్నాడు. Now ఇప్పుడు గమనించండి, the lion not roaring vainly, the lion roaring for some purpose. ఎందుకంటే ఆ సింహము వ్యర్థముగా ఆర్భాటించట్లేదు కానీ ఒక ఉద్దేశము కొరకు ఆ సింహము ఆర్భాటం It is చేయుచున్నది. not the lion just making a sound. ఎందుకంటే బిగ్గరగా సింహం అరచడం కాదండి. Watch very carefully, my చాలా జాగ్రత్తగా గమనించండి. These meetings will not come again and again. మరలా ఈ కూడికలు అనేటువంటిది ఇంకా రానే రావు. Sleep will come every day, నిద్ర అనేటువంటిది రోజు వస్తది, but meetings will not come every day. కానీ కూడికలు రోజు రానే రావు. He cried with a loud voice as when a lion roareth. ఆయన ఎలా అరిచి ఉన్నాడంటే బిగ్గరగా, అంటే సింహం వలె ఆయన ఆర్భాటించి ఉన్నాడు. It means దాని అర్థం ఏంటంటే when lion roaring, it means lion is saying something. ఎందుకంటే సింహము అరుస్తున్నది అని సింహము ఆర్భాటిస్తుందంటే ఏదో చెప్పుచున్నది. You know, when lion roaring, for human beings we hear lion roaring, for us is a roaring. ఎందుకంటే సింహము బిగ్గరగా అరుస్తున్నదంటే అది సింహం అరుస్తుందంటే అరుస్తుందని అనుకుంటాం. But కానీ the another lion hear that, కానీ వేరే ఆ సింహము అరుస్తున్నటువంటి ఆ స్వరం విని ఉన్నది. if the another lion hear that, the Where- lion will understand what this lion is saying. ఎందుకంటే ఆ అరుస్తున్నటువంటి సింహము ఆ స్వరాన్ని వేరే సింహము గనక విని ఉన్నదంటే ఆ అరుపు ఏమై ఉన్నదో ఆ సింహానికి అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతున్నది? You know, మీకు తెలుసండి, if a human talk with a human, we understand each other. ఒక మానవుడితో మాట్లాడితే మనం అర్థం చేసుకోగలుగుతాం. But that sound, కానీ ఆ స్వరము if any animal hear that, ఏ జంతువైనా ఆ స్వరాన్ని వినినట్లయితే that is only a sound for them. అది ఆ జంతువులకు ఒక శబ్దముగానే ఉంటది వాళ్ళకి. That is a human sound. అది ఒక మానవుడు అయినటువంటి స్వరం అది. One dog barking and another dog is hearing. ఒక కుక్క మొరుగుతుందంటే వేరే కుక్క వింటది.
That dog understands what this dog is saying. ఈ కుక్క ఎలా మొరుగుతుంది అనేటువంటిది వినే కుక్క అర్థం చేసుకోగలుగుతుంది ఎలా మొరుగుతుంది. But for us, కానీ మన కొరకైతే just a barking of dog. అది మనమైతే కుక్క అరుస్తుందని మనం అనుకుంటాం. But for another dog is saying something. కానీ వేరే కుక్కకైతే అరుస్తున్నటువంటి కుక్క అరిచే అరుపులో ఏదో చెప్పబడుచున్నట్లుగా అది అర్థం చేసుకుంటాం. There is some meaning in that saying. ఎందుకంటే ఆ అరిచేటువంటి ఆ అరుపులో ఒక భావం, ఒక వ్యక్తపరిచేటువంటి భావం ఉన్నదని అర్థం చేసుకుంటది. How many of understanding? ఎంతమంది అర్థం చేసుకొనిచున్నారు? Understanding? అర్థం చేసుకొనిచున్నారా? It is not just a sound. అది శబ్దము కాదు, అరవటం కాదు. అది He is saying something. ఏదో ఒకటి చెప్పుచున్నది. ఆ జాతి ప్రాణికి అది ఏం చెప్పినా అర్థమైంది. ఏ జాతి కుక్క అరుస్తున్నదో, ఏ జాతి జంతువు అరుస్తున్నదో ఆ జాతి వారికి అది అర్థమవుతుంది. For folks make a voice. రకరకమైనటువంటి స్వరాలు. Understanding? అర్థం This చేసుకొనిచున్నారు. voice for this message, this voice for this message. This is not a voice, that's a language. ఎందుకంటే ఆ స్వరం అనేటువంటిది ఈ వర్తమానానికి, ఈ స్వరం అనేటువంటిది ఆ వర్తమానానికి ఆ విధంగా కాదు, కానీ అదొక స్వరం అయి ఉన్నది. Understanding? అర్థం The చేసుకొనిచున్నారు. voice have a meaning. ఎందుకంటే ఆ స్వరములో ఒక భావం ఉండి ఉన్నది. So here the lion roaring means that not just lion just making a sound. ఎందుకంటే ఆ సింహము ఆర్భాటిస్తే అరుస్తున్నదంటే ఒక అరుపు కాదు, కానీ దాంట్లో ఒక భావం ఉండి ఉన్నది. When the lion roared, when he had cried. ఆ యొక్క సింహము ఆర్భాటించి ఆ యొక్క అరుస్తున్నప్పుడు, See very carefully. చాలా జాగ్రత్తగా గమనించండి. Cried with the loud voice. ఒక బిగ్గరగా ఆ సింహము ఆర్భాటించి ఉన్నది. Cried with the loud voice. Are you understanding? అర్థం చేసుకుంటున్నారా? Who is crying with a loud voice? ఎవరు ఆ స్వరముగా ఎక్కువగా అరుస్తున్నారు? The mighty angel. ఆ బలిష్ఠుడైనటువంటి దూత. Amen. ఆమేన్. The voice is like a lion roaring. ఎందుకంటే సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించుచున్నది. The sound is like the lion roaring. ఆ శబ్దము ఎలా ఉండి ఉన్నదంటే సింహము గర్జించినట్లుగా ఆ శబ్దం ఉండి ఉన్నది. అలాంటిగా ఉన్నది. అట్లాగా ఉండి ఉన్నది. But it is not a lion roaring. కానీ ఆ విధంగా చూస్తే అది సింహము ఆ గర్జించినట్లుగా కాదది. అలాంటిగా కనపడింది. అట్లాగా కనపడుచున్నది. But really if you see, వాస్తవముగా నువ్వు దాన్ని చూసినట్లయితే that's a voice. అక్కడ స్వరం ఉండి ఉన్నది, శబ్దం ఉండి ఉన్నది. Understanding? అర్థం చేసుకోండి. The voice is compared with the lion's voice. ఎందుకంటే ఆ యొక్క పలకబడినటువంటి శబ్దము సింహము గర్జించినట్లు దానిగా ఆ విధంగా పోల్చబడి ఉన్నది. అలాంటిగా ఉన్నది. అట్లాగా ఉండి ఉన్నది. But actually this is not lion roaring. Actually the mighty angel is speaking. అది వాస్తవంగా చూసినట్లయితే సింహము గర్జించినటువంటి స్వరము కాదు, గాని అది బలిష్ఠుడైనటువంటి దూత ఆర్భాటించినటువంటి శబ్దమై ఉన్నది. He had cried. ఆయన గొప్ప ఆర్భాటమైనటువంటి శబ్దముతో ఆయన ఆర్భాటించి ఉన్నాడు. That voice is a cry, means a very big heavy voice. ఎందుకంటే ఆయన గొప్ప శబ్దముతో ఆయన ఆర్భాటించి ఉన్నాడు. When he spoke like that, ఆయన ఆ విధముగా ఆర్భాటించినప్పుడు, when he made the voice like that, ఆ విధముగా ఆయన మాటలు పలికినప్పుడు there's something happening there. అక్కడ ఒక కార్యము జరుగుచున్నది. What is happening there? అక్కడ ఏం జరుగుచున్నది? 7 thunders uttered their voices. 7 ఉరుములు పలికినప్పుడు 7 ఉరుముల యొక్క భావాన్ని కూడా అక్కడ పలకబడి ఉన్నవి. Can you read it in Telugu? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. వాటి శబ్దములు పలికెను. 7 thunder. When you see the mighty angel is coming down, ఆ బలిష్ఠుడైనటువంటి దూత దిగి వస్తున్నప్పుడు, he is standing in the sea and the earth. ఆయన భూమి మీదను ఆ యొక్క సముద్రం మీదను ఆ పాదం మోపి ఉన్నాడు. He is seeing the heaven ఆ పరలోకం వైపు చూస్తున్నాడు. and making a loud voice. ఆ బిగ్గరమైనటువంటి సర్పముతో ఆయన ఆర్భాటిస్తున్నాడు. He is not lion. ఆయన సింహము కాదండి, He is a mighty angel speaking. ఆయన బలిష్ఠుడైనటువంటి దూతే మాట్లాడుచున్నాడు. Voice is like a lion's voice. కానీ ఆ స్వరం అయితే ఆ సింహము ఆ గర్జించినటువంటి సర్వంగా ఉండి ఉన్నది. When he cried, ఆయన అరిచినప్పుడు, understanding? అర్థం చేసుకోండి, ఆర్భాటించినప్పుడు, When he finished that voice, ఆ యొక్క స్వరాన్ని ఆర్భాటించడం ముగించిన తర్వాత what happening? అక్కడ ఏం జరుగుతున్నది? Something happening.
ఒక కార్యము జరుగుచున్నది. 7 thunders uttered their voice. ఎందుకంటే 7 ఉరుములు వాటి స్వరములు పలికెను. After this mighty angel spoke. ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత పలికిన తర్వాత, Understand? అర్థం చేసుకొనిచున్నారా? When the mighty angel make one voice, ఆ బలిష్ఠుడైనటువంటి దూత ఒక స్వరము చేసినాడు. now the 7 thunders ఇప్పుడు 7 ఉరుములు uttered their, not a voice, uttered their voices. 7 ఉరుములు వాటి స్వరములు పలికెను. Something happening there. ఒక కార్యము జరుగుచున్నది. What I said, నేనేం చెప్పాను? when a lion speak, lion will understand. When a dog speak, dog will understand. సింహము గర్జించినప్పుడు, When the words are making sound, the birds will understand. సింహము గర్జించినప్పుడు సింహము అర్థం చేసుకోగలుగుతుంది. పక్షులు అరిచినప్పుడు పక్షులు అర్థం చేసుకోగలుగుతాయి. ఏ జాతి పక్షులు ఏ జంతువు చేస్తుందో ఆ జంతువులు అర్థం చేసుకోగలుగుతాయి. Now the mighty angel spoke. ఇప్పుడు బలిష్ఠుడైనటువంటి దూత పలికి ఉన్నాడు. This is Jesus Christ. ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. When a lion speak, lion understand. When the dog speak, dog understand. When the elephant speaks, elephant understand. When God speak, God understand. సింహం పలికినప్పుడు సింహం అర్థం చేసుకొనిచున్నది. ఆ యొక్క కుక్క ఆ పలికి అరిచినప్పుడు కుక్క అర్థం చేసుకొనిచున్నది. ఏనుగు పలికినప్పుడు ఏనుగు అర్థం చేసుకొనిచున్నది. మనుషుడు పలికినప్పుడు మనుషుడు అర్థం చేసుకొనిచున్నాడు. When God speak, God understand. దేవుడు పలికినప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు. Who is speaking here? ఎవరు మాట్లాడుచున్నారు అక్కడ? God is speaking. దేవుడు మాట్లాడుచున్నాడు. Who will understand? ఎవరు అర్థం చేసుకోవాలి? చెప్పండి. దేవుడు పలికినప్పుడు ఎవరు అర్థం చేసుకోవాలి? When God speak, gods will understand. దేవుడు పలికినప్పుడు దైవములు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. The Bible says you are gods. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నారు మీరు దైవములు అయి ఉన్నారని చెప్పబడుచున్నది. Is it there in the Bible or not? ఉందా లేదండి? పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా? It means when the lion speaks, lion understand. When God speak, every that kindred will understand their voices. ఎందుకంటే ఆ సింహము అరిచినప్పుడు సింహం అర్థం చేసుకుంటున్నది. ఆ దేవుడు పలికినప్పుడు దైవములు అర్థం చేసుకుంటారు. అంటే ఏ జాతి వారు ఆ జాతి వారు అర్థం చేసుకోగలుగుతారు. This much you understand that? ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారా? Now the mighty angels made a very loud voice. ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత గొప్ప స్వరము ఆర్భాటించి ఉన్నాడు. And after that, దాని తర్వాత 7 thunders uttered their voices. 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. So whomsoever hear this mighty angel voice, ఎవరైతే ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత స్వరము వినగలుగుతారో, ఆ వాయిస్ ఎవరి కోసమో, ఆ యొక్క పలకబడినటువంటి ఆ యొక్క స్వరము ఎవరి కోసమో, this mighty angel is not speaking for everyone. ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత ప్రతి ఒక్కరి కొరకు ఆయన పలకట్లేదు. This voice is particularly for his race, his kindred, his people. ఎందుకంటే ఆయన పలకబడినటువంటి ఆ యొక్క స్వరము ఎవరి కోసం అంటే ఆ యొక్క యాత్ర చేయవరుచున్నటువంటి వారి కోసం, వారి సొంత ప్రజల కోసం, ఆ సొంత జనాంగం కోసం అయి ఉన్నది. Amen. ఆమేన్. So when his own people, when his kindred, when his race, ఆ యొక్క తన యొక్క సొంత ప్రజలు, సొంత జనాంగము, వారి యొక్క వంశం అంతా కూడా వచ్చినప్పుడు, when they hear that, వారు దాన్ని వినినప్పుడు they are uttering the voice again. ఎందుకంటే మరలా వాటి శబ్దములన్నీ కూడా పలికి ఉన్నాయి. When lion roareth, the lioness will give answer. ఎందుకంటే ఆ యొక్క సింహము గర్జించినప్పుడు సింహము అర్థం చేసుకొనిచున్నది, జవాబు ఇస్తున్నది. Lioness. ఆ సింహాలు అర్థం చేసుకొనిచున్నాయి. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? When ఆడసింహం, మగ సింహం అరిచినప్పుడు ఆడసింహం అర్థం చేసుకొనిచున్నది. give a reply also, no? మరలా తిరిగి జవాబు కూడా ఇస్తుంది. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? Now the mighty angel speaks. ఇప్పుడు బలిష్ఠుడైనటువంటి దూత పలుకుచున్నాడు. Now the voice is coming. మరలా తిరిగి ఆ యొక్క స్వరము వస్తూ ఉన్నది. ఎవరు అర్థం చేసుకున్నారో, ఎవరైతే అర్థం చేసుకున్నారో, ఆ స్వరం ఎవరి కోసమో, ఆ స్వరం ఎవరి కోసం వచ్చిందో, they are giving the reply. మరలా తిరిగి వారు జవాబిస్తున్నారు. For example, ఉదాహరణకు if you understand the message, మీరు వర్తమానాన్ని అర్థం చేసుకుంటే everyone is not saying amen. ప్రతి ఒక్కరు ఆమేన్ ఆమేన్ చెప్పరు.
The one who understands the message automatically giving the answer, amen. ఎవరైతే వర్తమానాన్ని అర్థం చేసుకుంటారో తెలియని రీతిగానే ఆటలు వారిలో నుంచి ఆమేనని పలుకుతారు. Not for everyone. ప్రతి ఒక్కరు చెప్పరండి, ప్రతి ఒక్కరు కొరకు కాదు అది. Understanding? అర్థం చేసుకోనండి. Everyone understood that this is for me. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు, ఇది నా కొరకని అర్థం చేసుకుంటారు. The one who understood this is for me. ఎవరైతే ఇది నా కొరకని ఎవరైతే అర్థం చేసుకుంటారో That person only saying amen. ఆ ప్రజలు మాత్రమే ఆమేనని చెప్పగలుగుతారు. Why? ఎందుకని? That is not for everyone. అది ప్రతి ఒక్కరి కొరకు కాదు అది. The same way. అదే విధముగా When the mighty angel made a voice, ఆ బలిష్ఠమైనటువంటి దూత గర్జించినప్పుడు everyone cannot give reply. ప్రతి ఒక్కరు ప్రతిస్పందించి జవాబు ఇవ్వలేరు. Only his group, only his race, only his flesh and blood. ఎందుకంటే తన యొక్క రక్తము, సొంత రక్తము, తన యొక్క సొంత జనాంగం, తన చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు మాత్రమే His ప్రతిస్పందించగలుగుతారు. family. ఎందుకంటే తన కుటుంబ సభ్యులు మాత్రమే. God speaking, God's understand. ఎందుకంటే దేవుడు పలికినప్పుడు దైవములు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. Understanding? అర్థం God చేసుకుంటున్నారు. speaking, devil will not understand. దేవుడు పలికినప్పుడు దైవం ఎంత మాత్రం అర్థం God చేసుకోలేదు. speaking in the God's Sabha, Gods will be there. ఎందుకంటే దేవుడు తన యొక్క సభలో పలికినప్పుడు దైవములు మాత్రమే అర్థం చేసుకోగలిగినారు. Understanding? అర్థం చేసుకున్నారు. So when the mighty angel is speaking, ఆ బలిష్ఠమైనటువంటి దూత పలికినప్పుడు his race, తన యొక్క వంశము, తన యొక్క కుటుంబము understanding, దాన్ని అర్థం చేసుకున్నారు. and they are giving the answer. దాన్ని ప్రతిస్పందించి జవాబు ఇస్తున్నారు. Are you understanding? మీరు దాన్ని అర్థం చేసుకుంటున్నారా? This is not for everyone. ప్రతి ఒక్కరు కాదండి ఇది. When the seven thunders had uttered their voices, 7 ఉరుములు వాటి వాటి స్వరములు పలికినప్పుడు I was about to write, నేను వాటిని రాయడానికి ప్రయత్నించి ఉన్నాను. and heard a voice from heaven saying unto me, seal up those things which the seven thunders uttered and write them not. ఎందుకంటే పరలోకములో నుంచి ఒక స్వరం పలుకుట వింటిని, దాన్ని అది ఎంత మాత్రం కూడా రాయవద్దనే స్వరాన్ని నేను విని ఉన్నానని చెప్పబడుచున్నది. One side the Bible is saying that don't seal anything, the time has come. ఎందుకంటే సమయం వచ్చి ఉన్నది కనుక దేన్ని ముద్రించవద్దని పరిశుద్ధ గ్రంథం చెప్పబడుచున్నది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? Here the Bible is saying don't write it, seal it up. ఎందుకంటే దేన్ని కూడా రాయవద్దు కానీ దాన్ని ముద్రించని ఇక్కడ చెప్పబడుచున్నది. Hallelujah. హల్లెలూయా. What is sealing here? ఇక్కడ ఏది ముద్రింపబడుచున్నదంటే Why it is sealing up? ఎందుకని దాన్ని అది ఆ విధంగా ముద్ర వేయబడుచున్నది? It is not for a public. ఎందుకంటే అది బహిరంగ ప్రజల కొరకు కాదు. అది Lion said something, that the mighty angel said something. సింహము ఏదో ఒక చెప్పి ఉన్నది, బలిష్ఠుడైనటువంటి దూత ఏదో చెప్పి ఉన్నది, Like a lion, ఆ సింహం వలె చెప్పి ఉన్నది. and the seven thunders uttered their voices. 7 ఉరుములు వాటి వాటి స్వరములు పలికి ఉన్నవి. Now watch very carefully. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. Now what is the mystery here? ఇక్కడ మర్మం ఏమై ఉన్నదండి? What the lion said, సింహము ఏదైతే చెప్పి ఉన్నదో that's written in the Bible. అదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. White horse, black horse, red horse, pale horse. తెల్ల గుర్రము, నల్ల గుర్రము, ఎర్ర గుర్రము, పాండురంగ వరము, ఆ యొక్క రంగు కలిగినటువంటి గుర్రము. May God open your eyes. దేవుడు మీ నేత్రాలు తెరచును గాక. What the mighty angel said, ఆ బలిష్ఠమైనటువంటి దూత ఏది చెప్పాడు, what the Bible said, పరిశుద్ధ గ్రంథం ఏది చెప్పిందో is written in the Bible. అంత కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. White horse there, black horse there, red horse there, pale horse there. తెల్ల గుర్రం ఉన్నది, నల్ల గుర్రం ఉన్నది, ఎర్ర గుర్రం ఉన్నది, పాండురంగ కలిగినటువంటి రంగు కలిగినటువంటి గుర్రం ఉన్నది. And fifth seal, the souls under the altar is there. ఆ యొక్క ఆల్టర్ కింద ఉన్నటువంటి ఆత్మలు కూడా ఉండి ఉన్నవి. Sixth seal, the tribulation is there. 6వ అధ్యాయంలో ఆ యొక్క శ్రమలు ఉండి ఉన్నవి. And the seventh seal is the half an hour silence is ఆ there. 7వ అధ్యాయంలో అరగంట సేపు నిశ్శబ్దం ఉండి ఉన్నది. But I am asking, నేను ఒకడు అడుగుచున్నాను, what seal in the Bible? ఏది ముద్రింపబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో? సింగం ఏది చెప్పిందో అదే ఆ మాట ముద్ర చేయించి చెప్పిందా? What the seven thunders said to seal them up? సింహం ఏదైతే ఆర్భాటించిందో దాని ముద్ర వేయమని చెప్పిందా, లేకపోతే 7 మురుములు చెప్పబడిన దాన్ని ముద్ర వేయమని చెప్పబడి ఉన్నదా? ఏది ముద్ర వేయమని చెప్పబడి ఉన్నది? Very important message. చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం అండి. Even I don't know till this minute I am preaching this message. నేను కనీసం ఈ నిమిషం వరకు కూడా నాకు తెలియదు ఇది నేను బోధిస్తున్నానని నాకు కూడా తెలియదు.
I don't know what I'm going to preach today evening. ఈ రాత్రికాల సమయం ముందు దేని గురించి నేను మాట్లాడుతానో నాకే తెలియదు. I just came with a prayer. నేను కేవలం ప్రార్థనతోనే ఇక్కడ ప్రార్థనానుసారంగా నేను ఇక్కడ వచ్చాను. How you are hearing a message, I am also hearing a message. మీరు ఎలా వర్తమానం వినుచున్నారో నేను కూడా వర్తమానాన్ని అలాగే వినుచున్నాను. Just we give it in the hand of God. కేవలము దేవుని యొక్క హస్తాల్లోకి మనం అంతా కూడా సమర్పిస్తాం. See, the white horse, red horse, black horse, red horse, pale horse, everything is in the Bible. ఎందుకంటే ఆ తెల్ల గుర్రము, నల్ల గుర్రము, ఎర్ర గుర్రము, పాండురంగ ఆ 4 గుర్రాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. What the mighty angel spoke, that was not sealed. He made a loud voice. ఎందుకంటే ఆ యొక్క సింహము ఆర్భాటించినటువంటి స్వరము దాన్ని ఆ విధంగా ముద్ర వేయలేదు గాని, But what the 7 thunders uttered their voices, 7 ఉరుములు వాటి ఆ యొక్క స్వరములు ఏ అయితే పలికినాయో ఆ మాట విని ఎవరు ఏం చెప్పారో అది సీల్ అయి ఉంది. ఎందుకంటే ఆ యొక్క మాట విని ఈయన ఏం చెప్పాడు అది మాత్రమే ముద్ర వేయబడి ఉన్నది. Now I am just saying one thing. నేను ఒక చిన్న విషయం చెప్తాను. When you say a correct word in a correct place, the Holy Ghost become very happy. సరైనటువంటి మాట సరైనటువంటి స్థలంలో చెప్పినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ సంతోషిస్తుంది. When Jesus is asking what the people saying about me, ఆ యేసు అడుగుచున్నాడు ప్రజలు నా గురించి ఏమని అనుకుంటున్నారని. somebody saying you're Elias, somebody saying you're Jeremiah, somebody saying you're Isaiah. కొంతమంది అనుకుంటున్నారు నువ్వు ఏలియావని, కొంతమంది అనుకుంటున్నారు నువ్వు ఎలీషావని, కొంతమంది ఆ విధంగా అనుకుంటున్నారు Then అని Jesus చెప్పాడు. asked, what do you say? మరి అప్పుడు యేసు అడుగుచున్నారు నువ్వు నన్ను గురించి ఏమని అనుకుంటున్నావు. No one said anything. ఎవరు ఏమంటలేదు. But what Peter said, కానీ పేతురు ఏం చెప్పాడు, you are the son of the living God. నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అని చెప్పాడు. When Peter said this, ఎప్పుడైతే పేతురు ఆ విధంగా పలికాడో what Jesus said, అప్పుడు యేసు ఏం చెప్పాడు, Peter, పేతురు this is not said by you. అది నీ ద్వారా పలకబడింది కాదది, My Father in heaven revealed to you. ఆ పరలోకం ఉన్నటువంటి తండ్రే కేవలము దాన్ని బయలుపరిచున్నాడు. So what Peter said, పేతురు ఏదైతే పలికాడో that is not Peter's word. అది పేతురు పలికినటువంటి మాట కాదు, అది That the word came from the heaven. అది పరలోకము నుంచి వచ్చినటువంటి మాట అన్నది. That's not Peter's word. అది పేతురు పలికిన మాట కాదు, అది The word came from heaven. అది పరలోకము నుంచి వచ్చినటువంటి మాట. To say in a correct time. ఎందుకంటే సరైనటువంటి సమయంలో ఆయన పలికి ఉన్నాడు. అది When he came to Martha and Maria, ఆ మార్తా మరియల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు and he said that I am the resurrection and life. నేనే పునరుద్ధానము జీవము నేనని చెప్పాడు ఆయన. When Martha is doubting ఆ that, మార్తా ఆయన దాని గురించి సందేహం పడుచున్నప్పుడు, when Mary is saying the correct word, ఆ యొక్క మేరీ దాని సరైనటువంటి ఆ మాట పలుకుచున్నప్పుడు, correct situation, సరైనటువంటి ఆ పరిస్థితిలో correct word, సరైనటువంటి మాట, there's an action there. ఆ యొక్క కార్యం అనేటువంటి జరిగినది. When Branham came to Sister Hattie's house, ఆ హెడ్రిస్ ఆ సహోదరు బ్రహ్నం గారు హెడ్రిస్ ఆ గృహం దగ్గరికి బ్రహ్నం గారు వచ్చినప్పుడు, when he's explaining that how the squirrels were created, ఆ యొక్క ఉడతలు ఏ విధంగా సృజింపబడి ఉన్నది అంతా కూడా ఆయన వివరిస్తున్నప్పుడు, everyone was busy there. అందరూ కూడా వారి వారి పనుల్లో నిగమనమై ఉన్నారు. But when the Hattie sister said, ఆ హెడ్రిస్ సిస్టర్ చెప్పి ఉన్నది, when she was busy with the work, ఆమె కూడా ఆమె యొక్క పనుల్లో ఆ యొక్క నిమగ్నమై ఉన్నది. but she's carefully listening what Branham is saying. కానీ బ్రహ్నం గారు ఏది చెప్పుచున్నాడో దాన్ని చాలా శ్రద్ధగా ఆమె వినుచున్నది. That time, ఆ సమయం ముందు when she listening this, ఆ యొక్క చెప్పబడుచున్నటువంటి మాటను ఆమె వినినప్పుడు everyone not replied. ప్రతి ఒక్కరు దాన్ని ప్రతిస్పందించి దాని జవాబు ఇవ్వలేదు. But when the sister Hattie heard that, కానీ సిస్టర్ హెట్రీ దాన్ని వినినప్పుడు, when sister Hattie give a reply, ఆ హెట్రీ దాన్ని ప్రతిస్పందించి ఆ జవాబు ఇచ్చి ఉన్నది. the sister said, ఆ సహోదరి చెప్పి ఉన్నది, Branham, సహోదరు బ్రహ్నం, this is nothing but the truth. ఇది ఏదో కాదు కానీ ఇది యథార్థమైన సత్యమై ఉన్నదని చెప్పింది. When this word came out of the sister Hattie's mouth, ఆ మాట సిస్టర్ హెట్రీస్ యొక్క మాట ఆ యొక్క పెదల ద్వారా వచ్చినప్పుడు, when the sound came from her mouth, ఆ యొక్క స్వరం అనేటువంటిది ఆ నోటి ద్వారా వచ్చినప్పుడు, Branham said, బ్రహ్నం గారు చెప్పాడు, the Holy Ghost came down on the room. ఆ యొక్క పరిశుద్ధాత్మ రూమ్ లోకి ఆ పరిశుద్ధాత్మ దిగి ఉన్నదని చెప్పాడు. The plates from the table went away from the table. బల్లపైన ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఆ విధంగా కింద పడిపోయి ఉన్నాయి. Branham said, బ్రహ్నం గారు చెప్పాడు, this much powerful Holy Ghost not came in Africa when 30,000 people gathered there. ఎందుకంటే 30,000 మంది ప్రజలు ఆఫ్రికాలో కూడినప్పుడు ఇట్లాంటి శక్తి అక్కడికి రాలేదని చెప్పాడు ఆయన. But here, కానీ ఇక్కడ చూసినట్లయితే that much powerful Holy Ghost came. అంత శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ
Then the Holy Ghost came. ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది. Then the Holy Ghost asked, ఆ పరిశుద్ధాత్మ అడుగుచున్నది, Hetty, హే హెట్టి, ask, అడుగు నువ్వు, what do you want? నీకు ఏం కావాలో అడుగని అడుగుచున్నది. So, ఇప్పుడు గమనించండి, Hetty's word, ఆ హెట్టి పలికినటువంటి మాట, what word coming out of Sister Hetty, ఎందుకంటే హెట్టి పలికేటువంటి మాట ఏ మాట అయితే ఆమె నోటి నుంచి వస్తున్నదో that word ఆ మాట will make a situation there. ఆ ఉన్నటువంటి పరిస్థితిని మార్చేటువంటి Oh, God, పరిస్థితి అయి have mercy ఉన్నది. upon us. దేవుడి మన పైన కరుణ చూపును గాక. What a wonderful God. దేవుడు ఎంత అద్భుతకరమైనటువంటి దేవుడు అండి. What she is going to say, ఎందుకంటే ఆమె ఏదైతే పలకనై ఉన్నదో, what reply she is giving, ఆమె దేన్నైతే ప్రతిస్పందించి పలకనై ఉన్నదో, on her word only, తన పలికేటువంటి మాటల్లోనే she is going to get blessing. ఆమె పలికేటువంటి మాటతోనే ఆమె ఆశీర్వదింపబడనై ఉన్నది. She said, when I'm nothing but the truth. కానీ ఆమె చెప్పి ఉన్నది అదేదో కాదు కానీ ఇది కేవలం యథార్థమైన సత్యం అని Even చెప్పి the Holy Ghost came down. ఆ వెంటనే ఆ పరిశుద్ధాత్మ కిందకి దిగి వచ్చి The ఉన్నది. Holy Ghost asked her, ఆ పరిశుద్ధాత్మ అడుగుచున్నది, Hetty, హెట్టి, what do you want? నీకేం కావాలో అడుగు, Tell me. నువ్వు ఏం కావాలో అడుగు, What do you want? నీకేం కావాలో You అడుగు want అంటాడు. salvation? ఓ రక్షణ, You want healing? నువ్వు విమోచకుడు, You want money? నీకు రక్షణ కావాలా, విమోచన కావాలా, స్వస్థత కావాలా, డబ్బు కావాలా, Whatever you ask. నీకు ఏం కావాలని అడుగు అంటున్నది. It means దాని అర్థం ఏంటంటే that word that the Hetty said pleased God. So he came down and asking Hetty, what do you want? ఎందుకంటే హెట్టి పలికినటువంటి మాట ఏ మాట అయితే పలికి ఉన్నదో ఆ పలికబడినటువంటి మాట దేవుణ్ణి ఆనందింపజేసి ఉన్నది కనుక నువ్వేం కావాలని అడిగని పరిశుద్ధాత్మ అడుగుచున్నది. That word bound God. ఎందుకంటే ఆ పలికినటువంటి మాట దేవుణ్ణి బంధించేసి ఉన్నది. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? The word said by Esther. ఎందుకంటే ఆ యొక్క మాట ఎస్తేరు ద్వారా పలకబడి ఉన్నది. The word came out of the mouth of Esther. ఆ యొక్క పలకబడినటువంటి మాట ఎస్తేరు నోట నుంచి వచ్చి ఉన్నది. Turned the heart of the king. ఎందుకంటే ఆ యొక్క రాజు యొక్క హృదయాన్ని కూడా మార్చేసి ఉన్నది. The word came out of Ruth. ఆ రూత్ నోట నుంచి వచ్చినటువంటి మాట Changed the heart of Boaz. ఆ యొక్క బోయాజు యొక్క హృదయాన్ని కూడా మార్చేసి ఉన్నది. So ఇప్పుడు గమనించండి, there is something is there. ఏదో ఒక కార్యం అక్కడ ఉండి ఉన్నది. When the mighty angel roaring like a lion, ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత సింహం వలె ఆర్భాటిస్తున్నప్పుడు his people తన యొక్క సొంత ప్రజలు will give some reply. ఏదో వారు కలిగినటువంటి ఆ యొక్క జవాబు వారు ఎవరై ఉన్నారు. There is something secret code is there. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి మర్మముతో కూడినటువంటి ఒక కోడ్ మాట అక్కడ ఉండి When ఉన్నది. he speak, ఆయన మాట్లాడినప్పుడు, lion speak, ఆ యొక్క సింహం మాట్లాడినప్పుడు lioness has to say something. ఎందుకంటే ఆ సింహం పిల్లల ఏదైనా జవాబు కంపల్సరీగా అక్కడ ఎవరై When the ఉన్నది. lioness say that word, ఆ యొక్క సింహం పిల్లల ఆ జవాబు ఇచ్చినప్పుడు then the lion will be that much happy. ఆ యొక్క సింహం ఏది స్వరం అయితే పలికిందో ఆ సింహం అంత ఆనందించుతూ ఉంటది. Then he will ask, అప్పుడు ఆ సింహం అడుగుతుంది, what do you want? ఏం కావాలో అడుగని. Then the bride will say, అప్పుడు ఆ యొక్క వధువు చెబుతుంది, I need a body change. నాకు నేను జీవిస్తున్నటువంటి ఈ యొక్క శరీర మార్పు కావాలని అడుగుతుంది. Amen. ఆమేన్. Now I'm connecting this with Branham said. నేను ఈ పలకబడినటువంటి దీన్ని బ్రహ్నం గారు ఏది పలికి ఉన్నాడు దాంతో జతపరుస్తాను. Branham said when the final revelation comes, ఆ యొక్క ఆఖరి ప్రత్యక్షత బయలుపాటు వచ్చినప్పుడు అని బ్రహ్నం గారు దాని గురించి మాట్లాడి ఉన్నారు. you cannot share with anyone. ఎవరితో కూడా దాన్ని నువ్వు పంచుకోకూడదని చెప్పాడు ఆయన. You cannot share. పంచుకోకూడదు. Before you sharing, you will be raptured. ఎందుకంటే నువ్వు దాన్ని ఎవరితోనైనా పంచుకోక ముందే నువ్వు ఎత్తబడతాడని. So something the bride is going to get. ఎందుకంటే ఏదో ఒక కార్యాన్ని వధువు కంపల్సరీగా పొందుకుంటది. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? He said something, ఆయన ఏదో పలికాడు, you have to say something. మీరు కూడా దానిని పలికబడినటువంటి దానికి నువ్వు కూడా జవాబు ఇవ్వాల్సింది. In a marriage, వివాహంలో not only the bridegroom saying everything, బ్రైడ్ గ్రూమ్ ఆ పెండ్లి కుమారుడే అన్ని చెప్తాం కాదండి, అక్కడ bride also saying something. ఆ వధువు కూడా చెప్పవలసి ఉన్నది. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? Not everything only bridegroom saying. ఎందుకంటే పెండ్లి కుమారుడే అన్ని చెప్తాము కాదు అక్కడ. Bride also saying something. ఎందుకంటే ఆ యొక్క వధువు కూడా చెప్పవలసి ఉన్నది. Understanding? అర్థం చేసుకొనిచున్నారా? When the mighty angel roaring like a lion is talking with those people whose names are written in the book. ఎందుకంటే ఆ గ్రంథంలో ఎవరి పేరు అయితే రాయబడి ఉన్నదో ఆ బలిష్ఠులైనటువంటి దూత వారి కొరకే పలుకుచున్నది.
when he is talking with those people whose names are in that book, ఎవరి పేర్లు అయితే ఆ గ్రంథంలో రాయబడి ఉన్నదో వారి కొరకే ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత when పలుకుచున్నది. they understand what the mighty angel said, ఎందుకంటే వారు బలిష్ఠుడైనటువంటి దూత ఏదైతే పలికినదో వారు అర్థం చేసుకున్నప్పుడు, so there will be some code word. ఎందుకంటే అక్కడ కోడ్తో కలిగినటువంటి ఒక వాక్యం అక్కడ భావం ఉంటది అక్కడ. Like Peter said, అప్పుడు పేతురు చెప్తున్నాడు, you are the son of the living God. నువ్వు సజీవుడు అనేటువంటి దేవుడు కుమారుడు అని. That is not Peter. అది పేతురు కాదు పలికింది, Revelation from the Father. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి బయలుపాటు అయి ఉన్నది. This is not Sister Hattie. ఎందుకంటే హ్యాటీ కూడా ఇక్కడ చెప్తున్నది, This is not Sister Hattie. అది పలికినటువంటిది సిస్టర్ హ్యాటీ కాదామా. That is a revelation from God. ఎందుకంటే ఆ బయలుపాటు అనేటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చిన బయలుపాటు అది. Some revelation come to you and speak something. ఎందుకంటే ఆ యొక్క బయలుపాటు అనేటువంటి పైనుంచి వస్తున్నది మీ ద్వారా పలకబడుచున్నది. When you say something, నువ్వు ఏదైనా పలికినప్పుడు immediately వెంటనే the God will come down. సార్ వన్స్ అగైన్, When the particular revelation come to you, ఐ అండర్స్టాండ్ బ్రదర్. when you have to say something, అప్పుడు ఏదైతే వస్తుందో అప్పుడు దాన్ని బట్టి నువ్వు ప్రతిస్పందించాలి. నువ్వు when the particular word you ఆ say, ప్రత్యేకమైనటువంటి మాట నువ్వు పలికినప్పుడు the Holy Ghost will be that much pleased. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంతగా ఆనందిస్తుంది. Like he asked the Hattie sister, ఆ హ్యాటీ సిస్టర్ అడిగినట్లుగా then the Holy Ghost will ask you, ఆ పరిశుద్ధాత్మ మిమ్మును కూడా అడుగుతుంది, what do you want? నీకు ఏమి కావాలని అడుగుతుంది. Then the bride will say, అప్పుడు వధువు చెప్తుంది, I need a body change. నాకు నా యొక్క శరీరం మార్పు కావాలని వధువు చెప్తుంది. Immediately, వెంటనే the body change will be there. అన్ని రెప్పపాట్లో ఈ యొక్క వధువు శరీరం మార్పు చెందుతుంది. Now tell me, ఇప్పుడు మీరు చెప్పండి, what the mighty angel said, it is written there. ఎందుకంటే ఆ పరిశుద్ధ బలిష్ఠుడైనటువంటి దూత ఏది చెప్పాడు అక్కడ రాయబడి ఉన్నది. What you have to say, నువ్వు ఏదైతే పలకాలో understanding. అర్థం చేసుకోండి. Half of the password is there, half of the password is not there. ఎందుకంటే సగము పాస్వర్డ్ అక్కడ ఉండి ఉన్నది, సగం పాస్వర్డ్ అక్కడ లేదు. అక్కడ Understanding? అర్థం చేసుకుంటున్నారా? This book was closed for years and years. ఈ గ్రంథము సంవత్సరాల కొలది సంవత్సరాల క్రితము ఇది ఆ విధంగా ముద్ర వేయబడి ఉన్నది. Now also everyone open the 7 seals book and reading. ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆ గ్రంథ 7 ముద్రల గ్రంథాన్ని తీసి ఇప్పుడు కూడా చదువుతూ ఉంటారు. White horse, black horse, red horse, pale horse, this and that, this and that, this ఈ and తెల్ల that. గుర్రం, నల్ల గుర్రం, పాండురంగ, ఎర్ర గుర్రం, ఇది అది అదని అన్ని చదువుతారు. God said yes. అవును, Let them read half of the password. ఎందుకంటే ఆ యొక్క చదవబడేటువంటి గ్రంథము సగం భాగం ఆ పాస్వర్డ్ వరకు చదవనీయండి వాళ్ళని. Understanding? అర్థం చేసుకుంటున్నారా? But half password that has to come from the bride's mouth. ఎందుకంటే ఆ మిగిలినటువంటి పాస్వర్డ్ అది పలకైనటువంటి పాస్వర్డ్ వధువు యొక్క నోటు ద్వారా రావాల్సినది. Understanding? అర్థం చేసుకుంటున్నారు? That's why he said eat the book, because the password in that book only. ఎందుకంటే ఆయన ఎందుకు చెప్పి ఉన్నాడంటే ఆ గ్రంథాన్ని తినమని ఎందుకు చెప్పి ఉన్నాడంటే ఆ పాస్వర్డ్ అనేటువంటిది ఆ గ్రంథంలో ఉండి ఉన్నది కనుక దాన్ని తినమని చెప్పాడు. John, don't keep the book in your hand. యోహాను ఆ గ్రంథాన్ని నీ చేతిలో ఉంచుకోకు. Eat the book. ఆ గ్రంథాన్ని నువ్వు తిను. Let the revelation come inside of you. ఆ బయలుపరచబడినటువంటి ప్రత్యక్షం నీలోకి రానీము. No one can take it from you. నీలో వచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. దాన్ని When that password come in you, ఆ పాస్వర్డ్ నీలో వచ్చినప్పుడు one day you will speak. అప్పుడు ఆ పాస్వర్డ్ నీలో వచ్చినప్పుడు ఒక రోజు నువ్వు మాట్లాడుతావు. Your voice, ఆ స్వరము, my voice, నీ స్వరము matching with each other. ఒకదాంతో ఒకటి జతకరుచుకోవాలి. The rapture will be finished. అప్పుడు మాత్రం అప్పుడు ఎత్తబడి జరుగుతుంది. That's why అందుకని God said, don't write that part. అందుకని ఆ భాగాన్ని రాయకు అని చెప్పి ఉన్నాడు. That part is not to be opened. అది తెరవబడటానికి కాదు ఆ భాగం అని. That will be opened in the time of rapture, like it was open to Peter, like it was open to Sister Hattie. It will be open to every individual person. ఎందుకంటే హెటీకిను ఆ యొక్క పేతురికి ఏ విధంగా బయలుపరచబడి ఉన్నదో వ్యక్తిగతంగా ఆ యొక్క పొందుకున్నటువంటి వారి కొరకు అది తెరవబడుతుందని ఆయన చెప్పి ఉన్నాడు. That particular time, the particular second, ఆ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి ఆ సెకండ్ లో in that moment, ఆ యొక్క కనురెప్ప you బాటులో will get that revelation. ఆ యొక్క బయలుపాటు నువ్వు పొందుకుంటావు. When I'm saying, బ్రహ్మంగా చెప్పాడు, before you share that to anyone, ఆ యొక్క పొందుకున్న దాన్ని వేరే ఒకరితో పంచుకోక ముందే you will be raptured. నువ్వు ఎంత కనురెప్ప బాటలో ఎత్తబడతావు. Then you have to say something. అప్పుడు నువ్వు తిరిగి ఏదైనా ఒకటి చెప్పవలసి ఉన్నది. This is a password. ఇదే పాస్వర్డ్ అయి ఉన్నది. It's not a written password. అది ముద్రించబడినట్టు రాయబడిన పాస్వర్డ్ కాదు. It is a voice password. అది పలకబడేటువంటి స్వరం పాస్వర్డ్ అయి ఉన్నది. అది Understanding? అర్థం చేసుకుని Already the mighty angel spoke. ఆ బలిష్ఠుడైనటువంటి దూత ముందుగానే పలకబడి ఉన్నాడు. This password is ఈ పాస్వర్డ్ ఏంటంటే not alpha numeric. ఎందుకంటే అది అల్ఫాయు ఓగమేగో ప్రారంభం ముగింపు కాదు. అది Alpha numeric.
ఓకే సారీ, క్షమించండి. ఎందుకంటే అక్షరాలతో కూడినటువంటి ఆ సంఖ్య కాదు అది. This password is not alphanumeric. This password is the male voice and female voice together. ఎందుకంటే క్షమించండి, అది సంఖ్యతో కూడినటువంటి లెక్క కాదు. కానీ ఈ పాస్వర్డ్ ఏమై ఉన్నదంటే ఆ పురుషుడితోనూ స్త్రీతో కలిగినటువంటి జతపరిచేటువంటి పాస్వర్డ్ అయి ఉన్నది. You only see only one voice password. ఎందుకంటే మీరే గమనిస్తారు, ఆ పాస్వర్డ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే ఒక స్వరంతో కూడినటువంటి పాస్వర్డ్ అయితేనే తెరవబడుతుంది. But this password, కానీ ఈ పాస్వర్డ్ అయితే little different. ఇది వేరుగా ఉంటది. అది Sagam voice, male voice, ఈ పాస్వర్డ్ లో సగం భాగం పురుషుడి స్వరం ఉంటది, and sagam voice is female voice. ఆ తర్వాత మిగిలినటువంటి సగం భాగం స్త్రీ, అంటే ఆ యొక్క స్త్రీ స్వరం ఉంటది. No one can make duplicate it. దాన్ని ఎవరు కూడా డూప్లికేట్ నకిలీ చేసి దాన్ని ఎవరు తెరవలేరు. How many of you understand? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? Really, I'm enjoying. నేను చాలా ఆనందిస్తున్నాను ఇక్కడ. Really, this message for me. ఇది ఈ వర్తమానం కేవలం నా కొరకేనేమో. ఇది Maybe you understand or not. మీరు దీన్ని అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ Really, I got blessed today. నేను ఈ రోజున నేను బహుగా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నాను. Because ఎందుకనగా this Bible saying పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, that the mighty angel spoke. ఆ పరిశుద్ధ బలిష్ఠుడైనటువంటి దూత పలికినప్పుడు Understanding? అర్థం చేసుకోండి. The Bible not saying what the mighty angel said, seal it up. ఎందుకంటే బలిష్ఠుడైనటువంటి దూత ఏది చెప్పిందో పరిశుద్ధ గ్రంథం దాని ముద్ర వేయమని చెప్పట్లేదు. That's written in the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడి ఉన్నది. White horse, black horse, pale horse, red horse, it's all written there. తెల్ల, నలుపు, ఆ పాండురంగం, ఎర్రగురం ఇవన్నీ ఉన్నాయి. Sagam password everyone knows. సగం పాస్వర్డ్ ప్రతి ఒక్కరికి తెలుసు. They are saying this is seven seals, brother. ఇది ఏలి ముద్రలు సహోదరు అని చెప్తారు. That much secret. దేవుడు And four beasts guarded that. ఎందుకంటే ఆ గ్రంథం చుట్టూ 4 జీవుల్ని అంత భద్రంగా ఉంచినప్పుడు That much secured book suddenly you open and give it to everyone. ఎందుకంటే 4 జీవుల మధ్యన అంత భద్రంగా ఉండినటువంటి ఆ గ్రంథం తెరవబడి అప్పటికప్పుడే మీకు ఇవ్వబడుతుందా ఏంటి? అందరికి చెప్పడదా? అందరికి ఇవ్వబడుతుందా? అంత సులభం అయిపోయిందా? అంత సులభం అయిపోయిందా? తెరవబడి ఇవ్వబడుతుంది. The mighty book that become that much normal. ఎందుకంటే బలిష్ఠమైన అంత గొప్ప ఆ గ్రంథము అంత సులువుగా అంత చీప్ అయిపోయిందా మీకు? That's what the people thinking. అదే ప్రజలు అనుకుంటున్నారు. Seven seals open, brother. 7 ముద్రలు తెరవబడి. Oh, I understand. This is seven seals. ఇది అర్థం ఇది 7 ముద్రలు అయి ఉన్నాయి అని అంటారు. Yes. సార్ వన్స్ అగైన్. Yes. అవును. Yes, seven seals open. అవును, 7 ముద్రలు తెరవబడి ఉన్నాయి. Understanding. అర్థం చేసుకోండి. But the Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది 7 thunders uttered their voices. 7 ఉరుములు వాటి స్వరములు పలికెను. What the 7 thunders uttered the voices? ఎందుకంటే 7 ఉరుములు ఏ స్వరములు పలికి ఉన్నాయో The 7 thunders uttered their voices. వాటి స్వరములు ఏవైనాయో ఆ 7 ఉరుములు వాటి స్వరములు పలికి ఉన్నాయి. John heard that. యోహాను విని ఉన్నాడు వాటిని. And John about to write. యోహాను వినిన తర్వాత వాటిని రాయటానికి ప్రారంభించున్నాడు. And what the voice saying? అప్పుడు ఆ యొక్క స్వరం ఏమి చెప్పుచున్నది? No, John. లేదు యోహాను, This is not for public. ఇది బహిరంగం ప్రతి ఒక్కరికి కాదు. ఇది This is no need to write, read. ఇది రాసి చదవటానికి కాదు. ఇది Understanding? అర్థం చేసుకుంటున్నారా? This will be given as a revelation to the every individual who are going in the rapture. ఎత్తబాటులోకి ఎవరైతే వెళ్తారో వ్యక్తిగతంగా వారికి ఎవనై ఉన్నటువంటిది ఆ యొక్క సువార్త అయి ఉన్నది. This revelation will be directly given to them like God given to the Peter. ఎందుకంటే పేతురుకి నేరుగా ఏ విధంగా డైరెక్ట్ గా ఇచ్చి ఉన్నాడో ఈ ప్రత్యక్షత కూడా ఆ యొక్క ఏర్పరచబడినటువంటి వారికి నేరుగా ఇవ్వబడేటువంటి In the group, ఆ యొక్క గుంపులో only that revelation came to Peter. ఎందుకంటే ఆ సమూహంలో ఆ గుంపులో కేవలము పేతురు దగ్గరికి మాత్రమే బయలుపాటు What వచ్చింది. Jesus said? కానీ యేసు ఏం చెప్పాడు? Not flesh and blood. రక్త మాంసము దీన్ని బయలుపరచలేదు. కానీ This password no one can preach. కానీ ఈ పాస్వర్డ్ ని ఎవరు ప్రసంగించలేరు, బోధించలేరు. No one knows. ఎవరికి తెలియదు ఇది. No pastor, no evangelist, no teacher can explain ఏ this బోధకుడు, password. ఏ సువార్తికుడు, ఏ గొప్ప వారికైనా ఎవరికి తెలియదు ఈ Because పాస్వర్డ్. no flesh and blood. ఎందుకంటే రక్త మాంసం కలిగినటువంటి వారికి ఎవరికి తెలియదు ఇది. My Father in heaven పరలోకములో ఉన్నటువంటి నా తండ్రికి now ఇప్పుడు revealed to you. మీకు అది దాన్ని మీకు So బయలుపరుస్తున్నాడు. the revelation directly came from heaven to Peter. ఎందుకంటే బయలుపాటు అనేటువంటిది నేరుగా పరలోకము నుంచి నేరుగా ఆ యొక్క పేతురు దగ్గరికి The వచ్చింది. revelation came directly to Sister Hetty. ఎందుకంటే ఆ బయలుపాటు నేరుగా పరలోకము నుంచి హెట్టి దగ్గర సిస్టర్ దగ్గరికి వచ్చి ఉన్నది. That's not any man. అది ఏ మనుషుడిది కాదు. అది When they get the revelation, ఆ బయలుపాటు నువ్వు పొందుకున్నప్పుడు they gave a correct reply for the correct word in the correct time. ఎందుకంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్రశ్నకు సరైనటువంటి జవాబు ఇవ్వలేదు. సరైన సందర్భంలో
సమయములు, సరైనటువంటి సందర్భంలో, correct time, correct situation, correct voice. సరైనటువంటి సందర్భంలో, సరైనటువంటి స్థితిలో, సరైనటువంటి పరిస్థితిలో జవాబు ఇవ్వనై When ఉన్నారు. they speak the voice, వారు ఆ యొక్క స్వరాన్ని పలికినప్పుడు that password to password is matched. అప్పుడు ఆ ఏ పాస్వర్డ్ ఓని ఉన్నదో ఆ పాస్వర్డ్ కి ఈ పాస్వర్డ్ మ్యాచ్ అయినప్పుడు అది ఓపెన్ అవుతుంది. Immediately they disappeared. అది వెంటనే ఎత్తబడుతుంది, అక్కడి నుంచి Satan మాయమైతే. cannot make duplicate. దాని ఎంత మాత్రం కూడా సాతాను నకిలీ డూప్లికేట్ చేయలేదు. But Branham said, బ్రహ్మం గారు చెప్పాడు, if Satan know it, ఈ సాతాను గనక దీన్ని గనక తెలుసుకుంటే he can make a duplicate rapture also. దాన్ని కంపల్సరీగా దాన్ని నకిలీ ఎత్తబాటుని ఆ యొక్క నకిలీ చేస్తుందని చెప్పాడు. Satan can make a duplicate rapture also. ఆ ఎత్తబాటుని కూడా డూప్లికేట్ ఎత్తబాటుగా కూడా సాతాను చేస్తుందని చెప్పాడు. Now also the people are saying the rapture is finished, the rapture is finished. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు ఎత్తబాటు అయిపోయింది అని చెప్పే గుంపు ఉన్నారు. Understanding? అర్థం చేసుకొనిచున్నారు. Why this rapture is this much mystery? ఎందుకని ఈ ఎత్తబాటు ఎంత మర్మమై ఉన్నది? Because this rapture is not for everyone. ఎత్తబాటు అందరికి కాదండి ఇది. This is that much secret, brother. అంత రహస్యమైందండి ఈ ఎత్తబాటు. Even Satan can't understand also. కనీసము సాతాను కూడా దీన్ని అర్థం చేసుకోలేనటువంటిది కార్యం ఇది. Before he understand, ఆ సాతాను అర్థం చేసుకోక ముందే, before he do something, ఆ సాతాను అర్థం చేసుకోక ముందే, ఏదైనా చేయక ముందే there will be disappeared. అక్కడి నుంచి మాయమై ఎత్తబడిపోతాం మనం. God will not give a time to Satan to react or think. ఎందుకంటే కనీసము దేవుడు ఆ సాతానికి ఆలోచించి దాని గురించి ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వనే ఇవ్వడు. Before he do something, ఆ ఏదైనా చేయక ముందే ఎత్తబడి జరుగుతుంది. so the final voice has to come from you. ఆఖరి స్వరము మీలో నుంచి రావాల్సి ఉన్నది. Lion speak, ఆ సింహం పలికి ఉన్నది, lioness also giving the voice. ఆ యొక్క సింహం పిల్లలు కూడా దాన్ని ఆ రియాక్ట్ అయ్యి దాని యొక్క ఆ వాయిస్ When the ప్రతిస్పందించాలి. both voices matching together, ఆ రెండు స్వరాలు ఒకదానికొకటి కలుసుకునేటువంటి సమయంలో ఎవరి వాయిస్ ఖచ్చితంగా మ్యాచ్ అవుందో, ఏ స్వరం అయితే ఆ స్వరముతో జత చేయబడుచున్నదో the two flesh will come one flesh. ఆ యొక్క రెండు శరీరాలు ఒక ఏక శరీరం అవుతాయి. Two voices become one voice. రెండు స్వరములు ఒకే స్వరం అవుతాయి. In the beginning was the word, ఆది యందు వాక్యము ఉన్నది, the word was with God, వాక్యము దేవునితో ఉండి ఉన్నది, the word was God. వాక్యమే దేవుడై ఉన్నాడు. What is the word? ఆ వాక్యం ఏమై ఉన్నది? In the beginning was the voice, ఆ వాక్యము ప్రారంభంలో ఆ స్వరమై ఉన్నది. in the beginning was the voice, ఆది యందు ఆ స్వరము ఉండి ఉన్నది. the voice was with God, ఆ స్వరము దేవునితో ఉండి ఉన్నది. the voice was God. ఆ యొక్క స్వరమే దేవుడై ఉన్నాడు. Amen. అర్థం చేసుకున్నారా? Every word has a voice. ఎందుకంటే ప్రతి మాటకి ఆ వాక్యానికి స్వరం ఉండి ఉన్నది. So we read this like this. మనం దీన్ని ఆ విధంగా చదువుచున్నాం. In the beginning was the voice, ఆది యందు స్వరం ఉండి ఉన్నది, sound. ఆ శబ్దం ఉండి ఉన్నది. Amen. అర్థం చేసుకోండి. No one knows where is God. దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. In the beginning was the voice. ఆది యందు స్వరం ఉండి ఉన్నది. The voice was with God. ఆ స్వరము దేవునితో ఉండి ఉన్నది. Because the voice and the person who is speaking both are same. ఎందుకంటే ఆ స్వరం పలకబడేటువంటి స్వరమును ఆయన కూడా ఒకరై ఉన్నారు. If I speak, నేను మాట్లాడినప్పుడు the voice and me is one. నేను మాట్లాడినప్పుడు ఆ స్వరమును నేను కూడా ఒకరై ఉన్నాం. Amen. ఆమేన్. So in the beginning was the voice. ఆది యందు స్వరం ఉన్నది. The voice was with God. ఆ స్వరము దేవునితో ఉన్నది. The voice was God. దేవుడు ఆ స్వరము దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. If the voice was God, ఆ యొక్క స్వరము దేవుడై ఉన్నప్పుడు this voice also God. ఈ స్వరము కూడా దేవుళ్ళ దైవములై ఉన్నారు. Now what this voice saying? ఇప్పుడు ఆ స్వరం ఏం చెప్పుచున్నదో, What this voice saying? ఇప్పుడు ఈ స్వరం ఏం చెప్పుచున్నదో, This is not two voice. ఈ రెండు స్వరములు కాదండి. ఈ Adam and Eve, ఆదాము అవ్వలు two flesh. రెండు శరీరాలు. Understanding? అర్థం చేసుకోండి. They are not two. వారు ఉన్నటువంటి ఇద్దరు కాదు కానీ They are one. కానీ వారిద్దరు ఒకరై ఉన్నారు, ఏకమై ఉన్నారు. Understanding? అర్థం చేసుకోండి. They are not two flesh. వారు రెండు శరీరాలు కాదు, వారు They are one flesh. వారు ఒకే శరీరమై ఉన్నారు, But in two bodies. కానీ రెండు శరీరాల్లో ఉండి So ఉన్నారు. God is voice. దేవుడి స్వరమై ఉన్నాడు, Bride also voice. వధువు కూడా స్వరమై They ఉన్నది. are not two voice. వారు రెండు వేరువేరుగా స్వరాలు They are కాదు, one voice. కానీ ఇద్దరు కూడా ఒకే స్వరమై ఉన్నారు. Voice of the God and voice of the bride is not two. This is one. దేవుని యొక్క స్వరమును వధువు యొక్క స్వరమును రెండు కాదు, కానీ రెండు స్వరాలు కూడా ఒకే స్వరమై When ఉన్నాయి. the two voices become one, కానీ ఎప్పుడైతే రెండు స్వరాలు ఒకటై ఉన్నాయో, the bride and the bride become one. ఆ వధువు ఆ యొక్క పెండ్లి కుమారుడు వధువు కూడా ఒక This is ఏకమవుతారు. called the rapture. ఇదే ఎత్తబాటై ఉన్నది. This much if you understand, there is great. ఇది ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటే మీరు చాలా ఆశ్రయింపబడిన వారు. How many of you understood? ఎంతమంది అర్థం చేసుకున్నారు? Really is a wonderful God. దేవుడు చాలా అద్భుతకరమైనటువంటి దేవుడు అండి. That secret in you. ఆ యొక్క రహస్యం మీలో ఉండి ఉన్నది.
Understanding? అర్థం చేసుకుంటున్నారా? The final voice has to come from you. ఆఖరి స్వరం మీలో నుంచి ఖచ్చితంగా రావాల్సి ఉన్నది. You know, మీకు తెలుసండి, when some secret in your hand in a paper, ఎందుకంటే ఏదైనా రహస్యము ఒక పేపర్లో మీ చేతిలో ఉండినప్పుడు, if somebody come and grab from you, మీ దగ్గర నుంచి వచ్చి బలవంతంగా ఎవరైనా లాక్కున్నప్పుడు what do? మీరు ఏం చేస్తారు? అప్పుడు Immediately you put in your mouth. వెంటనే దాన్ని లాక్కోపోయినప్పుడు వెంటనే తీసి మీరు నోట్లో వేసుకుంటారు దాన్ని. చేస్తారా లేదా? What happened? ఏం జరుగుతుంది? What was in the paper, పేపర్లో ఏమున్నదో our secret is in you. అది నీలో ఉండి ఉన్నది. ఇప్పుడు Until you speak, the secret will not come. నువ్వు నోరు తెరిచి పలికేంత వరకు ఆ సీక్రెట్ నీలో నుంచి రాదు. అప్పుడు Understanding? అర్థం చేసుకుంటున్నారా? The secret in the paper ఆ సీక్రెట్ అయితే రహస్యం పేపర్లో ముద్ర రాయబడి ఉన్నది, went in your stomach. అది నీ కడుపులోకి వెళ్ళింది. అది ఏ రాయబడిందో దాంట్లో పేపర్లో ఏది రాయబడిందో only you knows. అది నీకు మాత్రమే తెలుసు. అది Understanding? అర్థం Now చేసుకుంటున్నారు? what written in the paper, ఆ పేపర్లో ఏది రాయబడి ఉన్నదో until you say, no one knows నువ్వు that. చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు. Now asking you, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, you eat the book. మీరు ఆ గ్రంథాన్ని తిని ఉన్నారు. Understanding? అర్థం Now చేసుకుంటున్నారు? you ate the book. మీరు ఆ గ్రంథాన్ని తిన్నారు. మీరు When you ate the book, మీరు ఆ గ్రంథాన్ని తిన్నప్పుడు what was in the book? ఆ గ్రంథంలో ఏముంది? Who knows? ఎవరికి తెలుసు? ఆ గ్రంథాన్ని మీరు తిన్నప్పుడు ఆ గ్రంథంలో ఏముందో ఎవరికి తెలుసు అండి? Until you speak, no one knows. మీరు పలికేంత వరకు ఆ గ్రంథంలో ఏముందో ఎవరికీ తెలియదు. You know, మీకు తెలుసా అండి? recently this year, you know, our pilot caught in Pakistan. ఈ సంవత్సరంలో మీకు తెలుసా అండి, మన యొక్క విమానం నడిపేటువంటి డ్రైవర్ ఆయనకి పాకిస్తాన్లో పట్టబడి ఉన్నాడు. చూసారా? మీరు చూసారా? What he did immediately? వెంటనే ఆయన ఏం చేశాడండి? భారతదేశం విమానము పాకిస్తాన్లో పట్టబడి ఉంది. Immediately he torn some papers. వెంటనే ఆ పేపర్లు అన్ని చింపేశాడు. ఆయన He throw it in water. ఆ నీళ్ళలో పడేశాడు. What are the main secrets? ఏదైతే కావాల్సినటువంటి రహస్యాలు ఏమున్నాయో He put it in his mouth and eaten. ఆ రహస్యాలన్నీ కూడా తన నోట్లో వేసుకొని దాన్ని తినేశాడు. That secret ఆ రహస్యము in him only. ఆయనలోనే ఉన్నది. అది తినేశాడు కనుక ఆయనలోనే ఉన్నది. Until you speak, ఆయన నోరు తెరిచి పలికేంత వరకు, if you operate and take the paper also, you cannot understand. కనీసం నువ్వు ఆపరేషన్ తీసి ఆ పేపర్ బయటికి తీసినా నువ్వు అర్థం చేసుకోలేవు దాన్ని. That paper, that book, now in the mind of that person. ఎందుకంటే ఆ యొక్క తిన్నటువంటి పేపరు, ఆ యొక్క గ్రంథము ఎవరిలో ఉండి ఉన్నదంట? వ్యక్తి మనసులో ఉండి ఉన్నది. Now that is not in the book. అది గ్రంథంలో లేదు. ఇప్పుడు Now that is not in the paper. అది పేపర్ మీద లేదు. ఇప్పుడు అది Now the seals is not in the book. ఆ సీల్స్ ఇప్పుడు గ్రంథంలో లేవు. ఇప్పుడు When inside, అవి నీలోకి వెళ్ళి ఉన్నాయి. the secret ఆ యొక్క రహస్యాలన్నీ కూడా in the mind. నీ మనసులో ఉండి ఉన్నాయి. That's why Brother said, అందుకని ప్రభు ప్రణకంగా చెప్పి ఉన్నాడు, Satan is attacking here. అందుకని సాతాను నీ మనసు పైన దాడి చేస్తుందని చెప్పాడు. Satan, the greatest battle ever fought is in mind. ఎందుకంటే సాతాను ఎన్నడూ పోరాడినటువంటి యుద్ధం ఎక్కడంటే, ఆ యొక్క యుద్ధ భూమి ఎక్కడంటే నీ మనసు అయి ఉన్నది. We want to know the truth. ఎందుకంటే ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. But until you say the truth, no one knows. నువ్వు ఆ నోరు తెరిచి పలికేటువంటి ఆ రహస్యం ఏమైనదో ఎవరికి కూడా తెలియదు. అది The book become a thought. ఎందుకంటే ఆ గ్రంథం ఇప్పుడు ఒక ఆలోచన అయి ఉన్నది. Because ఎందుకంటే in the beginning, ఆ ప్రారంభములో you was in the thought of God. నువ్వు ఆ యొక్క దేవుని యొక్క ఆలోచనలో ఉండి ఉన్నావు. దేవుని థాట్ లో ఏ ఉన్నదో, దేవుని యొక్క ఆలోచనలో ఏమున్నదో ఆ థాట్ నీలో వచ్చింది. ఆ యొక్క ఆలోచనే నీలో వచ్చింది. The Bible saying, అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, now you have the mind of Christ. ఇప్పుడు నీవు క్రీస్తు కలిగి ఉన్నటువంటి మనసును, క్రీస్తు మనసును నువ్వు కలిగి ఉన్నావు. Now what happened? ఇప్పుడు ఏం జరిగింది? What secret in the mind of Christ? క్రీస్తు మనసులో ఏ రహస్యాలు ఉండి ఉన్నాయో ఆ సీక్రెట్, ఆ సీక్రెట్లన్నీ, the secret in the mind of Christ, ఆ సీక్రెట్లు క్రీస్తులో ఉన్నటువంటి మర్మములు, ఆ సీక్రెట్లన్నీ, రహస్యాలన్నీ now it's in you. అవి నీలో ఉండి ఉన్నాయి. ఇప్పుడు No one can steal from you. నీలో ఉన్నాయి, ఎవరు కూడా భద్రం చేయలేరు. అవి Now only you have to speak that. ఆ ముద్ర లోపల ఉన్నటువంటి కేవలం నీవే పలకవలసి ఉన్నది. When the correct time comes, సరైనటువంటి సమయం వచ్చినప్పుడు, brother, సహోదరుడా, now rapture everyone cannot speak. ఎందుకంటే ఎత్తపోటు అందరు పలకలేరు దాన్ని. Understanding? అర్థం చేసుకుంటున్నారు. Branham is explaining there, everyone is sitting and hearing that. బ్రహ్మం గారు అక్కడ పలుకుచున్నప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ కూర్చొని వింటున్నారు. But only one woman said, కానీ ఒక్క స్త్రీ చెబుతున్నది correct word సరైనటువంటి మాట in the correct time. సరైనటువంటి సమయంలో. Branham said something, బ్రహ్మం గారు చెప్పినారు ఒకటి, this woman said ఈ స్త్రీ జవాబిస్తున్నది. only one sentence. ఒక్క వచనమే పలుకుచున్నది. Branham, సహోదరు బ్రహ్మం, nothing but the truth. అది ఏదో కాదు కానీ అది ఖచ్చితంగా యథార్థమై ఉన్నదని చెప్పింది.
in this sentence, ఆ యొక్క వచనములో our blessing is waiting ఆ there. ఆశీర్వాదం అక్కడ ఎదురు చూస్తున్నది. What the bride is going to speak, ఆ వధువు ఏదైతే మాట్లాడనై ఉన్నదో the rapture is hiding in that word. ఆ యొక్క పలకబడేటువంటి మాటలోనే ఎత్తబోటు దాగి ఉన్నది. That password ఆ యొక్క పాస్వర్డ్ in the bride. వధువులో ఉండి ఉన్నది. Everyone cannot speak that word. ఆ యొక్క పాస్వర్డ్ ని, ఆ మాటని ప్రతి ఒక్కరు పలకలేరు. May God bless you. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించును గాక. I thank God for the wonderful day today. ఈ రోజు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సమయం రోజు కొరకు దేవుణ్ణి ఎంతగానో అభినందించి Because in ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. last 25 years, లాస్ట్ 25 years, 25 సంవత్సరాల క్రితం నుంచి నేను అడుగుతున్నాను. really today I got many blessings. ఈ రోజున అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకొని ఉన్నాను. I preached, నేను బోధించున్నాను, but I understood the message. కానీ నేను ఈ రోజున వర్తమానాన్ని నేను అర్థం చేసుకొని I ఉన్నాను. give thanks to my God. నేను దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేనే చెల్లిస్తున్నాను. Shall we all stand మనం up? అందరం కూడా లేచి నిలబడదామా? Abba Father, అబ్బా తండ్రి, I am an unworthy person, Lord. నేను అయోగ్యుని ప్రభువా. నేను Oh, really, you are wonderful God. నువ్వు చాలా అద్భుతకరమైనటువంటి దేవుడు ప్రభువా. Really, Lord, the hidden word is hiding in the mouth of the bride. ఎందుకంటే వధువులో రాయబడినటువంటి మరుగుపరచబడినటువంటి మాట వధువులో దాగి ఉన్నది ప్రభువా. Because the Israel's ఇశ్రాయేలు, salvation in the mouth of Esther. ఎందుకంటే ఆ యొక్క నేషన్ లో ఎస్తేరు యొక్క నోట్లో ఆ మాటలు ఉండి ఉన్నాయి. The Israel is going to be saved by the words of Esther. ఎస్తేరు పలికేటువంటి మాట ద్వారా ఆ యొక్క దేశ ప్రజలు రక్షింపబడి ఉన్నారు. What Ruth is going to say, by that word only Boaz is going to redeem her. ఎందుకంటే రూతు పలికేటువంటి మాటను బట్టే బోయజు దాని గురించి విమోచన చేయనై ఉన్నారు. When the angel came and told to Mary, Mary said, "Yes, Lord, let it happen according to your will." ఎందుకంటే నీ చిత్తం ప్రకారం అది జరుగునుగా, కానీ ఆ మరియా దేవదూత చెప్పినప్పుడు మరియా స్వతः ఆ యొక్క దాన్ని ప్రతిస్పందించింది. Oh, every word is the correct reply, Lord. ఎందుకంటే ప్రతి మాటకు కూడా సరైనటువంటి ప్రతిస్పందన, మాట జవాబు When ఉన్నది you ప్రభువా. speak something, నువ్వేదైనా మాట్లాడినప్పుడు when you get a correct reply, అది సరైనటువంటి జవాబు మాలో నుంచి then there is the action, Lord. అప్పుడు మాత్రమే ఆ కార్యం అక్కడ జరుగుతుంది ప్రభువా. Oh, Father, the final password is in the bride. ఎందుకంటే ఓ తండ్రి అయినటువంటి ప్రభువా, ఆ యొక్క చివరి భాగము, ఆ పాస్వర్డ్ వధువులో ఉండి ఉన్నది ప్రభువా. Oh, Father, ఓ తండ్రి, everyone cannot speak that. ఆ యొక్క పాస్వర్డ్ ని ప్రతి ఒక్కరు పలకలేరు ప్రభువా. Because everyone don't know that. ప్రతి ఒక్కరికి అది తెలియదు కనుక దాన్ని పలకలేరు ప్రభువా. Only those who are born in your family, నీ కుటుంబంలో ఎవరైతే జన్మిస్తారో వారు మాత్రమే only పాస్వర్డ్ those పలుకుతారు. who understand the voice of the mighty ఆ angel, బలిష్ఠమైనటువంటి దూత పలికినటువంటి స్వరాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో దానిని మాత్రమే వారు they పలకగలుగుతారు. only can give the reply, దానిని Lord. మాత్రమే వారు తిరిగి ప్రతిస్పందించి జవాబు ఇవ్వగలుగుతారు Father ప్రభువా. God, ఓ తండ్రి అయినటువంటి దేవా, have mercy upon మా us. పైన నీ దయ కరుణ మా పైన ఉంచండి ప్రభువా. All honor and glory and praises and worship your holy name. సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా నీ నామానికే చెందునుగాక. In the name of Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I hope you are blessed today. మీరందరూ కూడా ఆశీర్వదింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. Go and meditate this message. మీరు వెళ్ళి ఇదే వర్తమానం పైన మీరు ధ్యానించండి. Oh, hallelujah. ఓ హల్లెలూయా. అందరూ కూడా అదే విధంగా నిలబడండి. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువుని, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.